మనం ఏ తప్పు చేయకుండా మనకు కావాల్సిన సేవ కోసం గతిలేక లంచం ఇవ్వాలి, ఇవ్వకపోయినట్టయితే కొంప మునిగిపోతుంది అన్నది. ఎలక్షన్లు ఉన్నాయి మనకి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అందరికీ తెలుసు. 30-40 కోట్ల ఎమ్మెల్యే ఖర్చు పెట్టడం మామూలేగా. So sir, is it right or is there some truth in the fact that capitalism or free market with all its flaws can bring down day-to-day corruption? Is there? నేను సబ్ కలెక్టర్గా ఉండగా నా ఆఫీస్ ముందు మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఉన్న కుటుంబాల్లో పెద్దలు వచ్చి క్యూల్లో నుంచి వాళ్ళు, ఎందుకని సార్ 10 బస్తాలు సిమెంట్ కావాలా, ఇంట్లో కొంచెం రిపేర్స్ చేసుకోవాలా, లీక్ అవుతుంది, దానికి పర్మిట్ కావాలి, వాళ్ళ డబ్బులతో వాళ్ళు సిమెంట్ కొనుక్కోవడానికి నేను పర్మిట్ ఇవ్వాలా, ఆ పర్మిట్ ఇవ్వడానికి మా వాడు కొంచెం 10 రూపాయలు లంచం తీసుకోవాలా. నిజాన్ని అబద్ధంగా చేసి అబద్ధాన్ని నిజంగా సృష్టిస్తే దాన్ని మనం క్షమించకూడదు. కెన్ వి సీ అ కరప్ట్ ఫ్రీ నేషన్ ఎవర్? ఈ దేశంలో అధికారం అన్నా, గవర్నమెంట్ ఉద్యోగాలన్నా, పదవులన్నా భారతదేశంలో ఉన్నంత మోజు ప్రపంచంలో మరెక్కడా లేదు. మీరు బేదలైతే మీ పిల్లలు కూడా మీ కడుపున పుట్టినటువంటి కారణంగా బేదలు కావాల్సిన పరిస్థితి వస్తున్నారు. 100%. భారతదేశంలో 180 మంది భవిష్యత్తుని పుట్టిన నాడే పుట్టిన పరిస్థితులు బట్టి నిర్ణయం చేయొచ్చు. అంతకంటే ట్రాజడీ ఇంకేమైనా ఉందా మోడర్న్ వరల్డ్లో? తెలుగులో సామెత ఉంది, అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లుడి నోట్లో సేనని చెప్పని. ఎవ్రీథింగ్ ఈజ్ రైట్ ఫర్ అస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, బట్ వీఆర్ డూయింగ్ ఇట్ రాంగ్ అండ్ therefore we get third rate education. So what we have today is not education. We have certification. You have meaningless degrees, meaningless school certificates, meaningless marks. In 90% cases, they are irrelevant. True education always has a meaning, and the education he's talking about is not education, therefore it has no meaning now, it will not have a meaning tomorrow. నిజంగా నా పిల్లలకి మంచి స్కూలింగ్ ఉందనుకోండి, నా ట్యాక్స్ డబ్బులతో ట్యాక్స్ ఎందుకు బాధపడతానండి? నేను ట్యాక్స్ కట్టి పిల్లలు ₹1,00,000 ఫీ కట్టి అయినా చదువు రాకపోతే ఏం చేస్తున్నట్టు నువ్వు? మరి ట్రాఫిక్ సరిగ్గా లేకపోతే ఏం చేస్తున్నట్టు? పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేకపోతే ఏం చేస్తున్నట్టు? కారులో వెళ్తుంటే, స్కూటర్ మీద వెళ్తుంటే ప్రాణం దడదడ కొట్టుకుంటుంటే ఏం చేస్తున్నట్టు నువ్వు? ఇంకా గవర్నమెంట్ ఎందుకు తగలట్టింది, ట్యాక్స్ ఎందుకు పే చేస్తున్నాను నేను? దట్ ఈస్ రియాలిటీ. Hello and welcome to Permit Room. We have with us a guest that we wanted to get for the longest time. He's Mr. JP Narayana. Also called, how do people address you, sir, generally? Do they just... ఏ రకంగా నువ్వు జేపీ అనొచ్చు. మా శ్రీమతి అయితే ప్రకాష్ ఉంటుంది, జనం అయితే జేపీ అంటారు సాధారణంగా. He has achieved all the dreams of a Telugu boy that you could have. Yes. He first got into medical studies. Sir, you were a physician first. Then he cleared UPSC exam with All India rank 4. Yes. Is that correct, sir? And Wikipedia is choosed, so I don't know if that is the right. ముఖ్యం కాదు, it doesn't matter. Okay, he's clearly very humble. Then after that, he got into politics by fielding his own. Of course, I'm saying all this for people who don't know, but obviously everybody knows this. And then he founded Lok Satta Party, which was a party with the theme of clean politics. Wanted to change the way politics. He's also been advisor to a lot of government bodies. And today we have him with us. Thank you so much for coming, sir. థ్యాంక్ యూ హృదయ్. Welcome to Permit Room, sir. థ్యాంక్ యూ సంతోష్. I think this is the first time we got a bureaucrat into a permit room. నేను బ్యూరోక్రాట్ని కాదు, పాలిటీషియన్ కాదు, అంచేత డోంట్ వరీ అబౌట్ దట్. But welcome to the Permit Room, sir. So Permit Room అంటే కాన్సెప్ట్ తెలుసా మీకు? నేను నాన్న అడిగాను, ఏమయ్యా తాగేదా అని చెప్పి అడిగాను. ఎందుకంటే ఎక్సైజ్లో ఈ బార్ లైసెన్స్లప్పుడు పర్మిట్ రూమ్ ఉంటుంది, తప్పు నాకు తెలీదు. సో దాంట్లో కన్వర్జేషన్స్ మంచిగా ఫ్రీ ఫ్లోయింగ్ ఉంటాయి సార్, అందుకే వి కాల్డ్ ఇట్ పర్మిట్ రూమ్. సో నేను తాగకుండా కన్వర్స్ చేయొచ్చు. సార్ కావాలంటే మేము బియర్ కూడా తెస్తాం సార్, జిఎస్టీ అన్ని పే చేసి తెస్తాం మేము లీగల్లీ. అలవాటు ఇంకా కాలేదు. సో సార్ ఫస్ట్లీ వెల్కమ్. Thank you. I have one question to start off, sir. Please, it might be a silly question. No problem. But don't blame me. Blame my professors of journalism in HC. No problem. But my question is this. Do you watch Shankar's movies? Because Shankar అనే ఒక డైరెక్టర్ ఉన్నారు సార్, ఆయన సినిమాల్లో కరప్షన్ ఉండదు, ఒక హీరో వస్తాడు, సమాజాన్ని మొత్తం ఇలా మార్చేస్తాడు. అలా ఆర్ యూ రూటెడ్ టు మూవీస్ ఇన్ ఎనీ వే? సినిమాలు చూస్తాను కానీ మరి శంకర్ మూవీలు నాకు చూసాను ఏమన్నా టైటిల్ ఏమన్నా చూసి ఉండొచ్చు ఆయన తెలియక, కానీ నేను తెలియదు. ఈ భారతీయుడు ఓకే భారతీయుడు చూశాను. భారతీయుడు అంటే కమల్ హాసన్.
భారతీయుల్లో నాకు నచ్చింది ఏమిటంటే కాంప్లెక్సిటీ ఆఫ్ ప్రాబ్లం కరెక్ట్గా చూపెట్టాడు ఆయన. సొల్యూషన్ సరే చెదారం అనుకోండి, పక్కన పెట్టేయండి. కొంచెం సీరియస్ దానిలో గడిపోతున్నాను నేను. 45 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం మ్యాన్ కాల్డ్ రాబర్ట్ వేడ్, ఒక బ్రిటిష్ స్కాలర్, ఆయన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి మన ఇండియా వచ్చి అప్పటి మన ఆంధ్రప్రదేశ్లో 3-4 ఏళ్ళు ఉండి కరప్షన్ ఎలా ఉంటుందని చెప్పినది చాలా స్టడీ చేశాడు. ఓకే. స్టడీ చేసి దానికి ఒక మోడల్ ఇవాల్వ్ చేశాడు. ఓకే. డేంజరస్లీ స్టేబుల్ ఈక్విలిబ్రియం అని చెప్పాను. ఏంటంటే పవర్ ఏమో ఒక సైకిల్ ఉంటుంది, పవర్ ఏమో ఇటు నుంచి ఫ్లో అవుతుంది. టాప్ మ్యాను, చీఫ్ మినిస్టరు, అక్కడి నుంచి మంత్రులు, అక్కడి నుంచి అధికారులు, అక్కడి నుంచి ఇంకొకళ్ళు, ప్రధానికి లంచాలు. ఆయన వాడినటువంటి ఎక్స్ప్రెషన్ ఏంటంటే దెర్ ఈస్ ఎ వెల్ డెవలప్డ్ మార్కెట్ ఫర్ పబ్లిక్ ఆఫీస్ ఇన్ ఇండియా. ప్రతి కీలకమైన ఉద్యోగానికి మీరు పైవాడికి ముడుపులు ఇస్తేనే మీకు ఆ పదవుల్లో పెడతారు. చివరి దాకా అలాగా ఈ ప్లేస్మెంట్స్ డబ్బులతో ఉంటాయి. మరి డబ్బులు ఇచ్చిన డబ్బులు ఎట్లా వస్తాయి? చివరి వాడు అంటే పౌరుడు, భారతీయుడు డబ్బు లేకపోతే ఏ పని జరగదు. ఆ రోజుల్లో, ఇప్పుడు తర్వాత మారింది కొంత, గోదావరి డెల్టాలో 2 పంటలు ఉంటాయి. 2వ పంట వస్తుందో తెలియదు, సాధ్యం. కానీ తెలియకుండా చేసి మీరు ఎకరాకి ఎంత డబ్బులు ఇస్తేనే మీకు పంట నీళ్ళు వస్తారు, 2వ పంట నీళ్ళు. అందుకని స్టాండర్డ్ కలెక్ట్ చేసేవాళ్ళు. ఆ రైతు ఎందుకు కలెక్ట్ చేయడం నేను అన్నాడు అనుకోండి, పంటకు నీళ్ళు రాకపోతే 10,000 రూపాయలు ఆ రోజుల్లో మరి పంట పోతుంది. ఈ 100 రూపాయలకి మనం కనుక బెదిరిపోతే 10,000 రూపాయలు పోయినట్టే కదా. సో ప్రతి చోట కూడా ఈ భారతీయ సినిమాలు కూడా అదే. ఆయన ఒక మూర్ఖుడు, బిడ్డ ప్రామాణాలని 100 రూపాయలు లంచం కోసం పోగొట్టుకుంటాడు అవడన్నా. అదే చెప్పాడు, డేంజరస్లీ స్టేబుల్ ఈక్విలిబ్రియం. ఎందుకంటే మీకు ఇలాంటి కరప్షన్ ఎదిరించడం వల్ల మీకు కలిగే నష్టం అపారం, వచ్చే లాభం చాలా తక్కువ. అందుకని అందరు గతిలేక దానికి కట్టుబడి ఉండాల్సి వస్తుంది. ఆ సమస్యను చాలా అద్భుతంగా చూపెట్టాడు. ఇది ఒక ఫార్మ్ ఆఫ్ కరప్షన్. అన్ని కరప్షన్ ఇక్కడ ఉండవు, ఒక ఫార్మ్ ఆఫ్ కరప్షన్, ఎక్స్టార్షనరీ కరప్షన్ అంటాం. మనం ఏ తప్పు చేయకుండా మనకు కావాల్సిన సేవ కోసం గతిలేక లంచం ఇవ్వాలి, ఇవ్వకపోయినట్టయితే కొంప మునిగిపోతుంది అన్నది. అది అద్భుతంగా చూపెట్టాడు. పరిష్కారం వాళ్ళకి అర్థం కాలేదు, కానీ సమస్యలో ఒక కోణాన్ని మాత్రం అద్భుతంగా చూపెట్టాడు ఆ సినిమా. ఆ శంకర్ సినిమా అని నాకు తెలియదు, నేను చాలా అజ్ఞానం ఈ సినిమాల విషయంలో. ఆ సినిమా బట్టి నా మనసులో పడింది. ఇంకో సినిమా ఉంటుంది శంకర్, ఒకే ఒకడు, దాంట్లో ఒక్క రోజు కోసం చీఫ్ మినిస్టర్ అయిపోతాడు ఆయన. అది చూశాను. సరే, సిల్లీ అది, ఒక్క రోజులో దేశం అంతా మారిపోతుందని చెప్పాను. అది అతను తమిళ యాక్టర్ కదా, అర్జున్. అది చూశాను. అదే శంకర్ సినిమా నాకు తెలియదు చెప్పాను. ఇప్పుడు నాలాగా సినిమా తీస్తే డామని ఫెయిల్ అయిపోతుంది కదా. జనం చూడాలంటే ఎమోషన్ రెచ్చగొట్టాలి, ఆ ఎమోషన్ తాత్కాలికంగా చల్లబరచాలి. వాడెవడు వెళ్ళని పెట్టి సఫా చేస్తే మరి ఎమోషన్ వస్తుంది. అందుకని. సో సార్, వెల్కమ్. We'll ask the editor to remove that unintelligent question from the beginning. No, not at all. No, because of the topic corruption వచ్చింది కాబట్టి, as a very normal new person, అంత పొలిటికల్ కనెక్షన్స్ ఆర్ ఇవి లేని ఒక నార్మల్ సిటిజన్ పౌరుడు లాగా క్వశ్చన్ అడుగుతున్నాను సార్. కెన్ వి సీ అ కరప్ట్ ఫ్రీ నేషన్ ఎవర్? ఖచ్చితంగా సంతోష్. ఇప్పుడు అంటే 100% కరప్షన్ ఫ్రీ ఎక్కడా ఉండదు. ఎక్కడో కొన్ని పొరపాట్లు ఉంటాయి. అధికారం ఎక్కడుంటే అక్కడ అవినీతి అంత కొంత ఉంటుంది, దుర్వినియోగం ఉంటుంది. కానీ మొత్తం మీద అవినీతి లేకుండా చేయడం కష్టమేం కాదు. మన దేశంలో కూడా చాలా సెక్టర్స్లో అవినీతి తగ్గింది. మనం అంతసేపటికి అవినీతి ఉందని లబలాడుతున్నాం. కానీ ఉదాహరణకి యువత చాలామంది మీ శ్రోతల్లో కానీ ప్రేక్షకుల్లో కానీ ఒక 10 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం పాస్పోర్ట్ కావాలంటే లంచం మామూలుగా కామన్ అయిపోయింది. ఇవాళ ఎవరైనా అడగండి, లంచం ఉందా? లేదుగా. గవర్నమెంట్ చేసే పనేగా. ఒక 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం ఫోన్ కావాలంటే నా మటుకు నేను ఫోన్కి 8,000 రూపాయలు, ఆ రోజుల్లో 8,000 రూపాయలు అంటే ఇవాళ 1,00,000 రూపాయలు 2 లక్షలు వేసుకోవచ్చు. అది డిపాజిట్ కట్టి ఓన్ యువర్ టెలిఫోన్ పథకం కింద ఒక 3-4 ఏళ్ళు వెయిట్ చేస్తే అప్పటికి వచ్చింది. అప్పుడు ఇంట్లో టెలిఫోన్ కనుక ఇన్స్టాల్ చేస్తే బక్షీస్ ఇవ్వకపోతే జరగదు. అది నెల రిపేర్లే, మళ్ళీ బక్షీస్ ఇవ్వాలి. ఇవాళ ఒక్క లంచం ఇచ్చాడు టెలిఫోన్కి, ఇంటికి వచ్చి ఫోన్లు ఇస్తున్నారు. కాబట్టి ఎన్నో ఫీల్డ్స్లో కరప్షన్ తగ్గుతుంది, కానీ మరికొన్ని ఫీల్డ్స్లో పెరుగుతుంది. ఇప్పుడు 2011లో 2G స్పెక్ట్రమ్ అని వచ్చింది, 2012 ప్రాంతాల్లో. నిజంగా నాకు కూడా ఈ స్పెక్ట్రమ్ ఎలొకేషన్ గురించి పెద్దగా అప్పుడు పట్టించుకోలేదు నేను.
అలాంటిది ఒకటి ఉంటుందని, దానిలో 100 కోట్లు తినొచ్చని మనకు తెలియదు. కాబట్టి కొన్ని క్లోజ్ అయిపోతే మరి కొన్ని ఓపెన్ అవుతున్నాయి. ఎందుకని డిమాండ్ సైడ్ చాలా బలంగా ఉంది సిస్టంలో. ఈ కరప్షన్ లేకపోతే వ్యవస్థ నడవని పరిస్థితి వచ్చింది. ఎలక్షన్లు ఉన్నాయి మనకి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అందరికీ తెలుసు. 30-40 కోట్లు ఎమ్మెల్యే ఖర్చు పెట్టడం మామూలుగా. మరి 40 కోట్లు ఆయన దేశం మీద ప్రేమతో పెళ్ళాం బిడ్డలు అందరినీ కూడా తాకట్టు పెట్టి నగలన్నీ కూడా అమ్మేసి పెట్టాడా? మళ్ళీ తిరిగి డబ్బులు రాకపోతే నడపగల దాని సంస్థని. మరి ఇంత డబ్బులు రావాలంటే రకరకాల విన్యాసాలు కావాలి. అందువల్ల కరప్షన్ తగ్గుతోంది ఎక్కడైతే సరైన పనులు చేసామో, కాంపిటీషన్ ఉన్న చోట, చాయిస్ ఉన్న చోట్ల, ట్రాన్స్పరెన్సీ. ఇప్పుడు రైల్వే రిజర్వేషన్లు ఉన్నాయి. ఒకప్పుడు రైల్వే రిజర్వేషన్లు మీకు అసలు బెర్త్ వస్తుందో తెలిసేది కాదు. వెయిట్ లిస్ట్ అది అనేవాళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత టీటీయూకి ఎవరికో కాస్త పడేస్తే వచ్చేసేది. ఇప్పుడు ఏమైంది, కంప్యూటరైజ్ చేయగానే చాలా మేరకు ఇబ్బంది తగ్గిపోయింది, 90% పోయింది. కాబట్టి మీరు సరైన పనులు చేస్తే, ఒక్కొక్క దానికి అన్నిటికీ ఒకటే సొల్యూషన్ లేదు, కానీ సరైనటువంటి సిస్టమ్స్ బిల్డ్ చేస్తే కరప్షన్ చాలా తగ్గుతుంది. కానీ మౌలికంగా మీరు పొలిటికల్ సిస్టమ్ మార్చకపోతే, లీగల్ సిస్టమ్ మార్చకపోతే, తప్పు చేస్తే శిక్ష పడుతుంది, ఆస్తి అంతా పోతుంది, సంపాదించంతా పోతుంది, పిల్లలు బికారులు అవుతారన్న భయం కలగాలి. రెండోది డిమాండ్ సైడ్ తొలగించాలంటే పాలిటిక్స్ని మార్చాలి. అక్రమంగా డబ్బులు ఖర్చు పెడితే కానీ అధికారం రాదనే పరిస్థితి ఉన్నంతకాలం ఏదో రకంగా కరప్షన్ ఉంటుంది. అది మార్చాలి. కానీ ఈలోగా అది జరిగే లోపల కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టుగా చాలా సెక్టర్స్లో సరైనటువంటి పనులు చేస్తే, సిస్టంలో సరైన మార్పులు చేస్తే కరప్షన్ తగ్గుతుంది. చేత మనం ప్రత్యేకంగా ప్రపంచంలో మిగతా వాళ్ళకంటే కరప్ట్ కాదు. నేను చాలా గట్టిగా ఈ మాట చెప్పదలుచుకున్నాను. మీరంతా పుట్టక మునుపు రెడ్ అస్టాజెస్ట్ ఒక ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసింది ఆ రోజుల్లో. డబ్బుని ప్రతి దేశంలో కొంత చిన్న చిన్న ప్యాకెట్స్లో పెట్టి ఈక్వలెంట్ మనీ, ఇది టెంప్టేషన్ కాస్త సమానంగా ఉండేట్టుగా చాలా చోట్ల ఆఫీసుల్లో, షాపుల్లో, బయట పడేశారు. దొరికిన వాడు డబ్బు ఎవరిదో కనుక్కుని ఇచ్చే ప్రయత్నం చేస్తాడో లేదని చెప్పి నిఘా వేశారు. 85% ఇండియన్స్ తిరిగి ఇచ్చే ప్రయత్నం చేశారు, హైయెస్ట్ ఇన్ ద వరల్డ్. మళ్ళీ ఈ మధ్యకాలంలో 15-20 ఏళ్ళ క్రితం, ఇంకొక 10 ఏళ్ళ క్రితం మొబైల్ ఫోన్స్కి ఆ పని చేశారు. మొబైల్ ఫోన్స్ అక్కడ వదిలేసి ఆ మొబైల్ ఫోన్ దొరికిన వాడు ఓనర్ ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేశాడని మళ్ళీ వెరిఫై చేశారు. మళ్ళీ 85% ఇండియన్స్ దట్ రైట్. కాబట్టి ఇండియన్స్ ఏం ప్రత్యేకంగా కరప్ట్ కాదు. ఇది మనకందరూ, మన దుర్మార్గం, మనం ఇంతే, మన పనికిరమం, ఇదంతా ఆత్మన్యూనత. అబ్సల్యూట్లీ నాట్ ట్రూ. ఒక మాట, ఆ మాటకు వస్తే మిగతా వాళ్ళకంటే మనం కొంచెం మెరుగ్గా, తక్కువ మట్టికి కాదు, మనం గొప్పవాళ్ళం అని అంటలా. కాబట్టి సిస్టమ్, ఇప్పుడు ట్రాఫిక్ లైట్లు ఉన్నాయనుకోండి, నేను ట్రాఫిక్ లైట్ రెడ్ లైట్ ఉన్నా కూడా జంప్ చేస్తే నాకు గ్యారంటీగా పెనాల్టీ పడుతుందని భయం ఉందనుకోండి, ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాను. నేను ఎన్నిసార్లు జంప్ చేసినా కూడా గవర్నమెంట్ వచ్చి పెనాల్టీలు వేవ్ చేస్తుంది. నేను పొద్దున్న 5:30కి వాకింగ్కి వెళ్తాను, మా ఫ్రెండ్స్ నేను కారులో కేబీఆర్ పక్క దగ్గరికి వెళ్తాం. మా ఇంటి పక్కనే పంజాగుట్ట చౌరస్తాలో ట్రాఫిక్ లైటు 5:45కి మార్నింగ్ కరెక్ట్గా. నాకు గ్రీన్ వస్తుంది, వాళ్ళకి రెడ్ ఉంటుంది. నేను గ్రీన్ వచ్చింది వెళ్ళే లోపల 60 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోతుంటాడు. నాకు గుండె దడ ఉంటుంది. వాడికి భయం లేదు, ఎందుకంటే ఎవడు ఏం చేయట్లా, వాడిని పెనాల్టీ వేయట్లా. వాడు చెడ్డవాడు కాబట్టి అలా చేయట్లా, గవర్నమెంట్ చేయాల్సిన పని చేయట్లా. మీరు సరిగ్గా పెనాల్టీ వేయటం మొదలెట్టండి, నేను గ్యారంటీగా చెప్తాను ట్రాఫిక్ రూల్స్ వైలేట్ చేయరు, ఇంతమంది ప్రాణాలు కోల్పోరు. మొన్ననే నాకు బాగా సన్నిహితుడు, లోక్సత్తాలో ఇలాగ యువ కార్యకర్త, వాళ్ళ నాన్నగారు పాపం స్కూటర్ మీద వెళ్తూ, హెల్మెట్ ఉంది, హెల్మెట్ స్కూటర్ మీద పెట్టాడు జాగ్రత్తగా, నెత్తిమే పెట్టుకోకుండా, డామిని వెళ్ళి తలకాయ కుట్టుకుని చనిపోయినాడు. రూల్సే సరిగ్గా ఎన్ఫోర్స్ చేసినట్టయితే ఆ స్కూటర్ అక్కడ పెట్టకుండా హెల్మెట్ ఇక్కడ పెట్టేవాడు కదా, బతుకుండేవాడు. కాబట్టి మనకి కరప్షనే కాదు, ప్రాణాలు పోయేదాకా వస్తుంది. సిస్టమ్ని బిల్డ్ చేయటం మీద ఉంది తప్ప మన మనుషుల్లో ప్రత్యేకంగా చెడ్డవాళ్ళు కాదు. ఈ దేశంలో భారతీయులు చెడ్డవాళ్ళు కాదు, నేను ఖచ్చితంగా చెప్తాను అన్నమాట. అలాగని భారతీయులు గొప్పవాళ్ళు కూడా కాదు, మనం మనుషులు. మిగతా వాళ్ళకంటే కొంచెం మెరుగేగా తక్కువ, ఎందుకంటే మనకి సోషల్ కంట్రోల్స్ ఉన్నాయి, కుటుంబం ఏమనుకుంటారు, ఇంట్లో పేరెంట్స్ ఏమనుకుంటారు, తెలిసిన వాళ్ళు ఏమనుకుంటారు, కొంచెం బిడియం ఉంది, అందుకనే పిచ్చిగా ప్రవర్తించాం. సో మన కరప్షన్ ప్రధానంగా మన గవర్నమెంట్ ఫెయిల్యూర్ వల్ల, మన ప్రజల్లో నీతి లేకపోవటం వల్ల కాదు. ఇది బాగా అర్థం కావాలి మనకి. ఇండియాలో ఇంతే అన్నది పూర్తిగా మూర్ఖత్వం, అబద్ధం. అది చిన్న ప్రశ్నకి పెద్ద సమాధానం. పర్లేదు సార్, మా పాడ్కాస్ట్ జనరలీ 2-3 hours వరకు నడుస్తుంది. So sir, you've been in public life for decades now, right? So you have seen India move
and I'm asking economically more than politically, across various structures. So until 60s lo there was the Nehruvian socialist idea, then obviously 70s lo koncham open up ayindi. 70s కాదు 80sలో. No, but again Indira Gandhi clamped down upon the Coca-Cola, Pepsi. 70sలో ఓపెన్ కాలేదు కానీ 80sలో ముఖ్యంగా 84 తర్వాత కొంత ప్రయత్నం జరిగింది, 80sలో కూడా కొద్దిగా జరిగింది. అప్పటిదాకా చంపేశారు మనం. Okay. And then 90s తర్వాత whatever with the 91లో globalization. నిజంగా ఓపెనింగ్ కొంత ప్రారంభమైంది. కరెక్ట్. సో ఈ రెండు స్టేజెస్లో మీరు చూసారు కదా, a lot of people who fall on either end of the spectrum criticize the other. But what is your opinion truly on both of these economic models that India? అసలు పోలికే లేదు హృదయం. అవునా? 91కి ముందు ఇప్పుడు నేను ఉదాహరణకి నేను ఐఏఎస్ చేరినప్పుడు నేను కూడా ఆ తరంలో అందరిలాగానే ఒక వేరే సోషలిస్ట్నే. పబ్లిక్ సెక్టర్ అంటే చాలా మంచిది, ప్రైవేట్ సెక్టర్ అంటే అంత ఎయిర్ కండిషన్ రూమ్లో కూర్చున్నటువంటి దోపిడీదారులది అని ఏదో అలాంటి మాటలు వినేవాళ్ళం. ఆ మాట అనకపోయినా కూడా ఏదో మనసులో కూడా అది ఉండేది. నేను ప్రభుత్వంలో చేరాక 3-4 ఏళ్ళకి 84లో 1984లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి స్పెషల్ ఆఫీసర్గా పనిచేశాను. అంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున అక్కడ స్టీల్ ప్లాంట్కి లైసెన్స్, అది జాతీయ స్థాయి ప్రాజెక్ట్. అది రాష్ట్రం నుంచి బోర్డు ఉంటాయి కదా, ల్యాండ్ ఎక్విజిషన్ కానీ, భూములు కోల్పోయిన నిర్వాసితులకి పునరావాసం కానీ, మిగతా కానీ లేబర్ ఇష్యూస్ కానీ చాలా ఉంటాయి. అవన్నీ కూడా నా బాధ్యత అనమాట. అప్పుడు నాకు జ్ఞానోదయం అయింది. పబ్లిక్ సెక్టర్ అంటే గవర్నమెంట్లో పెత్తనం చేసేవాళ్ళ ప్రైవేట్ సెక్టరు అని. మనం దూరం నుంచి అనుకుంటే పబ్లిక్ సెక్టర్ అంటే జనం కోసం అని చెప్పని కాదు, గవర్నమెంట్లో అధికారంలో ఉన్న వాళ్ళ ప్రైవేట్ సెక్టర్, పబ్లిక్ అన్న పేరు పెట్టి. కరెక్ట్. సో ఇట్ ఈస్ మోర్ ప్రైవేట్ దెన్ ప్రైవేట్ సెక్టర్. అంతే. కాకపోతే ప్రైవేట్ సెక్టర్ అయితే, మామూలు ప్రైవేట్ సెక్టర్ అయితే పెట్టుబడి పెట్టిన వాడు రిస్క్ తీసుకుని దివాలా చేయడానికి సిద్ధపడి నాన్న తంటాలు పడి దానిలో జప్తం చేస్తుంటాడు. ఒక అకౌంటబిలిటీ అయినా ఉంటుంది. పబ్లిక్ సెక్టర్ అంటే ప్రజల డబ్బు మంది, అక్కడ పెత్తనం చేసేవాడిది కాదు, మన పన్నుల డబ్బుతో వాడి పెత్తనం వాడి చేతికి ఇచ్చాం, ఇంకా వాడికి ఏమంది అసలు. కరెక్ట్. అందుకే డెంగ్ సియాపింగ్ అన్నాడు చైనీస్ నాయకుడు, పిల్లి నల్లదా తెల్లదా కాదు కావాల్సింది, పిల్లి ఎలికల్ని పడుతుందా లేదా అని. పబ్లిక్ సెక్టర్ అయితే నీకెందుకు, ప్రైవేట్ సెక్టర్ అయితే నీకెందుకయ్యా? స్టీల్ బాగా ఉత్పత్తి చేస్తున్నావా, మంచి క్వాలిటీ, మంచి రేటుకి ఇస్తున్నావా, అది కావాలి. కానీ పబ్లిక్ సెక్టర్ కదా అని పనికిరాని స్టీల్ ఉత్పత్తి చేసి బిల్డింగ్ కూలిపోతే నీ బతుకు బాగుపడుతుందా? లేకపోతే మార్కెట్లో ఆ రోజుల్లో 5,000 రూపాయలు స్టీల్ ఉండేది ఒక టన్ను ధర. వైజాగ్ స్టీల్ ప్లాంట్ బ్రహ్మాండంగా చేస్తే 8,000 రూపాయలు అని చెప్పారు అప్పుడు. అంటే మీరు బాగా చేసినా కూడా ఏడాదికి ఆ రోజుల్లో 1,000 కోట్లు గ్యారంటీగా నష్టం, 3 మిలియన్ టన్నులకి. నాకేం ఉపయోగం? పబ్లిక్ సెక్టర్ అయితే నాకు కావాలి, ప్రైవేట్ సెక్టర్ నాకేం కావాలా? నాకు 5,000 రూపాయలకి మంచి స్టీల్ కావాలి, కానీ నువ్వు పబ్లిక్ సెక్టర్ని పేరుతో 8,000 రూపాయలకి స్టీల్ ఇస్తే నాకు ఉపయోగం ఏంటి? కాబట్టి 91కి ముందు మన ఆర్థిక విధానాలు 100కి 90 పాళ్ళు చాలా మూర్ఖమైనవి. దురుద్దేశం ఉండకపోవచ్చు, కానీ ప్రభుత్వం అన్నీ చేయాలి, ప్రభుత్వమే శాసించాలి, పోటీ ఉండకూడదు, ఆర్థిక స్వేచ్ఛ ఉండకూడదు, అంత బేసిక్ అదే కదా. గవర్నమెంట్ కంట్రోల్ అంటే ఏంటి? సిమెంట్ కావాలని చెప్పంటే నీకు పర్మిట్ కావాలయ్యా. నేను సబ్ కలెక్టర్గా ఉండగా నా ఆఫీస్ ముందు మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, మా కుటుంబాల్లో పెద్దలు వచ్చి క్యూల్లో నుంచిన వాళ్ళు, ఎందుకని సార్ 10 బస్తాలు సిమెంట్ కావాలా, ఇంట్లో కొంచెం రిపేర్స్ చేసుకోవాలా, లీక్ అవుతుంది, దానికి పర్మిట్ కావాలి. వాళ్ళ డబ్బులతో వాళ్ళు సిమెంట్ కొనుక్కోవడానికి నేను పర్మిట్ ఇవ్వాలా, ఆ పర్మిట్ ఇవ్వడానికి మా వాడు కొంచెం 10 రూపాయలు లంచం తీసుకోవాలా. స్టీల్ కావాలంటే స్టీల్ కంట్రోల్, ఒక ఐఏఎస్ అధికారి హైదరాబాద్లో స్టీల్ కంట్రోలర్ ఉండేవాడు, సిమెంట్ కంట్రోలర్ ఉండేవాడు. పంచదార కావాలంటే పర్మిట్ కావాలా, కెరోసిన్ కావాలంటే ఇప్పటికి కూడా పర్మిట్ కావాలా, మీకు కెరోసిన్ మార్కెట్లో కొనే అవకాశం లేదు. అంటే ఇదొక లైసెన్స్ పర్మిట్ కోటా రాజ్యం. పేరేమో పబ్లిక్ సెక్టరు ప్రజలది అని చెప్పని, కానీ బాగా లంచం భోంచేయడానికి అద్భుతమైన అవకాశం అందరికీ. అందుకే దేశం అధోగతి పాలైంది. అన్ని కొరతలే. ఏపీఎస్ కోటర్స్ అన్న ఒక కంపెనీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టింది. గవర్నమెంట్ కదా అని ఆ రోజుల్లో 2,000 రూపాయలు అంతా డిపాజిట్లు కట్టారు పాపం. కంపెనీ ఒక్క స్కూటర్ ఉత్పత్తి చేయలేదు, డిపాజిట్లు తిరిగి ఇవ్వలేదు. నేను ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కార్యదర్శిగా ఉండగా నాకు కొన్ని 100 ఫోన్లు వచ్చినాయి, సార్ 2,000 రూపాయలు తిరిగి ఇప్పిస్తారని. నాకు సిగ్గు వేసింది. అరే మార్కెట్లో పుష్కలంగా డిమాండ్ ఉంది, ఉత్పత్తి చేసి మరి పోటీకి తట్టుకుని నిలబడితే
లాభపడతాడు, లేకపోతే నష్టపోతాడు. వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఉత్పత్తి చేయడానికి. నువ్వు చేయడానికి వెళ్ళేది నేనే చేస్తాను, లేకపోతే నేను పర్మిట్ ఇస్తే నువ్వు చేయాలా? అది ఏ రకంగా మంచిది అవుతుంది? అవును, కరెక్ట్ సార్. నేను ఎవరినైనా ఛాలెంజ్ చేస్తున్నాను. ఏ రకంగా 91 మంది మంచిదో నాకు చెప్పండి ఒకసారి. దీనిలో ఏది మంచిది? కరెక్ట్. సిమెంట్ లైసెన్స్ మంచిదా, పర్మిట్ మంచిదా? లేకపోతే స్టీల్ పర్మిట్ మంచిదా? లేకపోతే సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందుకు వచ్చి ఒక బిచ్చగాడిలాగా అడుక్కొని తినటం మంచిదా? మన డబ్బుతో మనం కొనుక్కునేదానికి అన్ని కొరతలు ఉండటం మంచిదా? ఈ దేశంలో ఏది మంచిది? దురుద్దేశం లేకపోవచ్చు, కానీ అంతకంటే అధ్వాన్నమైన వ్యవస్థ మరొకటి లేదు. ఈ మాట నేను మెత్తగా చెప్పవచ్చు, కానీ ఉపయోగం లేదు. కొన్ని సందర్భాలు ములుగారితో పడవాలా, అర్థం కావాలా. నిజాన్ని అబద్ధంగా చేసి అబద్ధాన్ని నిజంగా సృష్టిస్తే దాన్ని మనం క్షమించకూడదు. ప్రభుత్వం చేయాల్సిన పనులు ప్రభుత్వానికి ఉన్నాయి ఖచ్చితంగా. అన్ని ప్రైవేట్ సెక్టర్కి ఇవ్వకూడదు. మనం ఏం చేసాము? మనం ఏం చేయాలో అది పక్కన పెట్టేశాం. మనం ఏం చేయకూడదు అది తీసుకున్నాం. ఉదాహరణకి ఇద్దరికి తగాదా వస్తే ప్రభుత్వం చేయాల్సిన పని తగాదా పరిష్కారం చేయాలి. అందుకోసం జస్టిస్ సిస్టమ్ ఉంది, అంతే కదా. అది చేయలేం కాబట్టి సెటిల్మెంట్ గోండాలకు వెళ్ళిపోయింది. అక్కడ ప్రైవేటైజ్ చేసాం మనం. అది కాదు ప్రైవేటైజ్ చేయాల్సింది. కరెక్ట్. మనం చేయాల్సిన పని మనం చేయకుండా వాడికి వచ్చేసాం. వాడు చేయగల పని మనం పట్టుకుని నాశనం చేసాం. రెండుకి చెడ్డ రేవళ్ళనైనా మనం చేయాల్సిన పని చేయాల. చదువు నాశనం చేసి పెట్టాం. ఈ దేశంలో చదువు ఉన్నంత అధ్వానంగా ప్రపంచంలో ఏ పెద్ద దేశంలోనూ లేదు. మీరంతా చదువుకున్న కుర్రాళ్ళు ఈ మధ్యకాలంలో కాలేజీ నుంచి వచ్చారు. గుండె మీద చేసి చెప్పండి. మీరు అంతా అదృష్టవంతులు. 10-20% మంది మంచి కాలేజీలకు వెళ్ళగలిగారు. తల్లిదండ్రుల చల్ల వలన, మీ కష్టం వలన, మీ తెలివితేటల వలన, అధ్యాపకుల కృషి వలన. మీతో పాటు సమానంగా ఉన్న కుర్రాళ్ళని ఒకసారి మీరు చూడండి. ఏం నేర్చుకున్నారు? డిగ్రీ కాగితాలు ఉంటాయి, స్కూల్లో 10th క్లాస్ సర్టిఫికెట్ ఉంటాయి, ఫస్ట్ క్లాస్ ఉంటాయి. ఏం నేర్చుకున్నారు మీరు ఒక్కసారి నిజాయితీగా చూడండి మీరు. అది ప్రభుత్వం చేయాలి కదా. అవును సార్. ఆరోగ్యం ప్రభుత్వం అందించాలి కదా. వర్షం వస్తే వరదలు రాకుండా ఆపటం ప్రభుత్వం చేయాలి కదా ఆ పని. అవును సార్. ఇవాళ కాస్త వర్షం పడితే ఇప్పుడు మీ అపార్ట్మెంట్ రావడానికి తలపడం తక్కువచ్చింది అందరికీ. పవర్ కూడా పోయింది సార్. పవర్ కూడా పోయింది. ఊళ్ళో ఎక్కడ అంతే కదా. పవర్ ఉండేది కదా, మర్చిపోయింది. పవర్ సంగతి చెప్పాల. ఆ రోజుల్లో ఇవాళ గంట సేపు కూర్చుంటే 20 సార్లు పవర్ పోయేది మహానగరాల్లో. పల్లెటూళ్ళలో పవర్ సమస్య లేదు అసలు. సినిమాకి వెళ్తే సినిమాలో 30 సార్లు పవర్ పోయేది. మధ్యలో ఆగండి జనరేట్ వేస్తామనేవాడు అంటాను. ఇది మన లైఫ్. టెలిఫోన్ చేయాలని చెప్పంటే నేను గవర్నమెంట్లో చేరినాడు కూడా 80లో చేరాను. నేను కరీంనగర్లో నేను ట్రైనింగ్ పొందాను. అక్కడి నుంచి కరీంనగర్ నుంచి జగిత్యాల ఫోన్ చేయాలంటే ట్రంక్ కాల్ చేయాలి. కరీంనగర్ టు జగిత్యాల, కరీంనగర్ టు పెద్దపల్లి, లేదా హుజూరాబాదు. మీ జిల్లా పేర్లని నాకు తెలుసు, ఊళ్ళని నాకు తెలుసు. ట్రంక్ కాల్ చేయాలి. ట్రంక్ కాల్ చేస్తే 2 గంటలు 3 గంటలు వెయిట్ చేయాలి. ₹3 ఆ రోజుల్లో 3 నిమిషాలు ట్రంక్ కాల్కి. అంటే ఇవాళ ₹30 ₹40 అవుతుంది 2-3 గంటలు వెయిట్ చేస్తే. అర్జెంటుగా కాల్ కావాలంటే వెంటనే కాల్ కావాలంటే లైట్నింగ్ కాల్ అనేవాళ్ళు. 8 రెట్లు ₹24. నిమిషానికి 3 నిమిషాలు కాల్ ₹24. అది ఏ రకంగా మంచిది? టీవీ చూద్దామంటే ఓకే, ఆ టీవీ లేదు, మర్చిపోయాను. టీవీ లేదు. నేను సబ్ కలెక్టర్గా ఉండగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం మొత్తంలో హైదరాబాద్లో టీవీ ఉండేది. ఒకే ఛానల్ ఆ టీవీ కూడా మండి, గవర్నమెంట్ ఛానలే. అది కూడా హైదరాబాద్లో ఉండేది, కాకినాడలో ఉండేది. ఎందుకని కాకినాడ నుంచి వచ్చిన ఎంపీ గారు ఈ టీవీలను చూసే మంత్రి, ఎలక్ట్రానిక్స్ మంత్రి సంజీవరావు గారు అని చెప్పని. కాబట్టి ఆయన ఊళ్ళో మాత్రం టీవీ ఉండేది. అందుకని మీ విశాఖపట్నం నుంచి ఇండియా పాకిస్తాన్ ఏషియాడ్ ఫైనల్స్ 1982లో ఆ ఏషియాడ్ ఫైనల్స్ చూద్దామని వెళ్ళాం. మా ఊళ్ళో లేక కాకినాడ వెళ్ళాల్సి వచ్చింది అందరం లైవ్ మ్యాచ్ చూడడానికి, హాకీ మ్యాచ్ చూడడానికి. దురదృష్టం కొద్దీ ఆ మ్యాచ్లో ఇండియా 7-0 ఓడిపోయింది. ఎందుకంటే బాధపడ్డాం. అంటే ఒక్కసారి మీరు చూడండి పరిస్థితి ఏంటో. ఏ రకంగా మంచిదో నాకు చెప్పండి. ఇప్పుడు నిజంగా మనసున్న మనిషి ఎవడైనా సరే సిద్ధాంతాలు పక్కన పెట్టండి. మన మనుషుల జీవితాలు బాగుపడ్డాం కదా. సిద్ధాంతాల కోసం మనుషులు కదా, మనుషుల కోసం సిద్ధాంతాలు కదా. గవర్నమెంట్ తన పనిని తాను చేయకుండా దానిలో అన్నింటిలో ఫెయిల్ అయిపోయి న్యాయాన్ని గోండాల పరం చేసి చదువు ఆరోగ్యం నాశనం చేసి మౌలిక సదుపాయాలు లేకుండా చేసి మీరు ఉత్సాహంగా చేసే వాళ్ళందరి వాళ్ళు చేత పట్టుకునే సిమెంట్ నాది, స్టీల్ నాది, మోడర్న్ బ్రెడ్ వాడు ఉత్పత్తి చేసేవాడు. వాడికి ఎందుకు బ్రెడ్ ఉత్పత్తి చేయడం? మోడర్న్ బ్రెడ్ అన్న బ్రాండ్ ఉండేది, గవర్నమెంట్ కంపెనీ అది. అవునా? గవర్నమెంట్ కంపెనీ తమిళనాడులో. మైసూర్ శాండల్ కర్ణాటకలో గవర్నమెంట్ కంపెనీ. అవునవునవును. కర్ణాటకలో గవర్నమెంట్ కంపెనీ. సబ్బులు నీకు ఎందుగా?
సభ్యులు వేరే ఎవడు చేయలేడా? నువ్వు చేయాల్సిన నువ్వు చేయరా, నీ ఏడుపుని ఏడువు, న్యాయం అందించు ప్రజలకి, చట్టబద్ధ పాలన తీసుకురా, మంచి మౌలిక సదుపాయాలు కల్పించు, రవాణా ఏర్పాటు చేయి, విద్యుత్ సరిగ్గా అందే ఏర్పాటు చేయి. డబ్బులు కడతా విద్యుత్కి, మీరు ఫ్రీగా చేయక్కర్లా, విద్యుత్ అందే ఏర్పాటు చేయి, నువ్వు రవాణా ఏర్పాటు చేయి, రోడ్లు ఏర్పాటు చేయి, రైళ్లు బాగా నడిపించు, మంచి విద్య అందించు, మంచి ఆరోగ్యం అందించు. ఇది కదా ప్రభుత్వం చేయాల్సింది. అవన్నీ నాశనం చేసి, వాడికి అవసరమైన పని పట్టుకుని దాన్ని కూడా నాశనం చేసి, చివరికి అధికారంలో ఉన్నవాడి పెత్తనం వాడి చేతుల్లో బానిసలు చేసి పారేస్తారు. అందుకే ఈ దేశంలో అధికారం అన్నా, గవర్నమెంట్ ఉద్యోగాలన్నా, పదవులన్నా భారతదేశంలో ఉన్నంత మోజు ప్రపంచంలో మరెక్కడా లేదు. ఢిల్లీలో కూడా గవర్నమెంట్ జాబ్ ఉందంట, చేసుకో. కాబట్టి నేను మీకు చెప్పొచ్చు, లేదంటే ఆ రోజుల్లో కూడా కొంత మంచి కొంత చెడు, కానీ ఇవన్నీ కూడా శశభిషలు. ఇది నిజమైన జీవితం. ఇవాళ అద్భుతంగా ఉందని నేను అంటలా, ఇవాళ చేయాల్సిన చాలా ఉన్నాయి, కానీ అది మార్గం కాదు. దానిలో ఏ మాత్రం కూడా మన యువతకు సందేహం ఉండకూడదు. చరిత్రని మనం మర్చిపోతే మరి చరిత్ర పునరావృతం అవుతుంది, ఒక ట్రాజడీ అవుతుంది. నాకు కూడా ఒక ఇష్యూ ఈ మధ్యకాలంలో బాగా, అంటే రిసీవ్ చేసుకోలేకపోతున్నాను, అసలు అర్థం అవ్వట్లేదు. స్టూడెంట్స్ పిల్లల ఫీ సార్, అది ఎంతవరకు జస్టిఫైయబులో? 1.5 lakhs per year, 4,5 లక్షలు కూడా చెప్తున్నారు, 4,5 లక్షలు, కొన్ని 8 lakhs అని చెప్తున్నారు. హౌ ఫేర్ ఇస్ దట్? చిన్న పిల్లోడు ఎంత నేర్చుకుంటాడు సార్? 1.5 lakhs అంత చదువు. అంతకంటే దారుణం మరొకట్లేదు. నాకు 83లో 83 బహుశా ఏప్రిల్ మే మాసాల్లో అయి ఉంటుంది, స్కూల్ అడ్మిషన్స్ టైంలో అయి ఉంటుంది, లేదా జూలై ఆగస్టు అనుకుంటాను. కొత్తగా పెళ్ళింది నాకు అప్పుడే. ఒక తాలూకా ఆసుపత్రిలో ఒక తోటి అనేవాళ్ళు, క్లీనింగ్ ఉమెన్ అనమాట, అంటే లోయెస్ట్ జాబ్ గవర్నమెంట్లో. అయినా గవర్నమెంట్ జాబ్ అంటే మరి మిగతా దానికంటే ఎక్కువే కదా, కొంచెం భద్రత ఉన్నది, జీతం వస్తుంది వగేరా. ఆమెకి కొడుకు చనిపోయినాడు, కొడుకు మనవడు ఉన్నాడు, మనవడిని ఆవిడే పెంచుతుంది. నా దగ్గరికి వచ్చి కాళ్ళలో పడిపోయి బోర్ మీద ఏడ్చింది. లేవదీసి ఏంటమ్మా అని అడిగాను. అయ్యా, నాకు మనవడు ఉన్నాడు, అని చదివించుకుంటాను, ఫీజు కడతాను నేను. ప్రైవేట్ స్కూల్, మిషన్ స్కూల్ ఉంది ఆ రోజుల్లో. ప్రైవేట్ సెక్టర్లో పెద్దగా స్కూల్ రాలా ఇంకా, కాబట్టి క్రిస్టియన్ మిషన్ స్కూల్ ఒకటి ఉంది. ఈ మిషన్ స్కూల్లో చేరుద్దామని నేను తీసుకెళ్ళాను. ఫీజు కడతాను నేను, కానీ చేర్చుకోమన్నారయ్యా, సీట్ లేదన్నారయ్యా, మీరు సీట్ ఇప్పించండి నా కళమే పడింది. నేను పెరిగిన తర్వాత నేను అంతగా జీవితంలో ఇప్పుడు ఏడవాలి. ఈ దేశంలో ఒక నిరుపేద మహిళ చిన్న ఉద్యోగం అన్నా కూడా తన మనవడు చదువుకోవాలి, అవసరమైతే డబ్బన్నా ఖర్చు పెడతానంటే ఆ బిడ్డకి స్కూల్లో ప్రవేశం కూడా లేని పరిస్థితి కల్పించాం మనం ఈ దేశంలో అని నాకు దుఃఖం ఆగల. కొత్తగా పెళ్ళింది, మా శ్రీమతి పక్కన ఉంది, బంగ్లాకి వచ్చి రెసిడెన్స్కి వచ్చేవాడు. రెసిడెన్స్ ఆఫీస్ తేడా ఉండదు మన పనిలో. మా శ్రీమతికి ఏంటి పెళ్లి చేసుకున్నాను ఐఎస్ ఆఫీసర్ అని చెప్పి, నీ పిచ్చోళ్ళగా ఉన్నాడు, ఏడ్ చేస్తున్నాడని చెప్పి ఆవిడ కంగారు. అంటే ఏమైంది? ఇందాక ప్రశ్నకి దీనికి లింక్ ఉంది. గవర్నమెంట్ ఎప్పుడైతే తను చేయాల్సిన మౌలికమైన పనుల్లో పూర్తిగా స్పెక్టాక్యులర్గా ఫెయిల్ అయిపోయిందో, 40 ఏళ్ల క్రితం కూడా ప్రైవేట్ సెక్టర్ తప్ప వేరే మార్గం లేకపోయింది. ప్రైవేట్ సెక్టర్లో మిషన్ స్కూల్స్ అయితే పెద్దగా డబ్బు ఛార్జ్ చేయరు, కానీ ఏం చూస్తారు, మరి ఉన్న సీట్లు కొద్దే, డిమాండ్ ఎక్కువ ఉంది, సహజంగానే ఏం చేస్తారు, అయితే డబ్బు ఎక్కువ వసూలు చేస్తారు. ఎక్కడైనా మార్కెట్ డిమాండ్ సప్లై ఉన్నప్పుడు. లేదంటే పెద్దగా ఆశ లేకపోతే మిషన్ స్కూల్స్ అంటున్నట్టయితే తల్లిదండ్రుల సంగతి చూస్తారు, బాగా చదువుకున్నారా లేదా, ఎలాంటి కుటుంబం నుంచి వచ్చారు, ఇంట్లో పట్టించుకుంటారు లేదా అని చెప్పని. అది ఇంతంతే ఒట్టుడు ఇంతాయి. ఆనాడంటే నేను గవర్నమెంట్ స్కూల్లో చదివాను. కొద్దిగా తర్వాతే కొంచెం ప్రైవేట్ స్కూల్లో ఆలోచించి, ఇప్పుడు ఏమైంది, నా పిల్లలు బాగుపడాలన్న కోరిక మన దేశంలో ఉన్నంత ప్రపంచంలో ఎక్కడ ఉండదు. తల్లిదండ్రులు డబ్బు లేని వాళ్ళు కూడా, రెక్కాడి దగ్గర డొక్కాడిన వాళ్ళు కూడా ఎంతైనా సరే త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు, ఎంత సాక్రిఫైస్కైనా సిద్ధం. శక్తికి మించి డబ్బులు ఖర్చు పెడుతున్నారు పిల్లల చదువు కోసం. కాబట్టి డిమాండ్ పెరిగిపోతుంది చదువుకి. గవర్నమెంట్ ఏమో లక్షల కోట్లు ఖర్చు పెడుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 80,000 రూపాయలు ఒక్కొక్క బిడ్డ మీద ఖర్చు అవుతుంది స్కూల్కి, గవర్నమెంట్ ఖర్చు. తెలుసా మీకు? కానీ చదువు ఏమొస్తుందో మనకు తెలుసు. ఆ నమ్మకం లేదు. నిరుపేదల కుటుంబాలకు కూడా మన పిల్లలు అక్కడ చదువుకుంటారు నమ్మకం లేదు. దాంతో ఏమైంది, ప్రైవేట్ స్కూళ్ళ మీద డిమాండ్ పెరిగిపోయింది. దానిలో కాస్త మంచి ప్రమాణాలు ఉన్న ప్రైవేట్ స్కూళ్ళు కొద్దిగా కనిపిస్తున్నాయి, సప్లై పరిమితంగా ఉంది. దాంతో ఫీజులు 1,00,000 కర్మ, 4 లక్షలు 5 లక్షలు. దీనికి 2 రకాలుగా చూడొచ్చు. ఒకటి,
ఈ ప్రైవేట్ స్కూల్ ఎక్కువ వసూలు చేస్తున్నారు, వాళ్ళని తిట్టిపోయచ్చు, కానీ పరిష్కారం రాదు. లేకపోతే ఫీజులు కంట్రోల్ చేద్దాం, డిఈఓ చేతుల్లో పెడదాం. ఫీజులు కంట్రోల్ కావు, లంచాలు వచ్చేస్తాయి. డిఓ గారు కోటీశ్వరుడు అయిపోతాడు. మార్గం ఒక్కటే, సప్లై పెంచాలి, క్వాలిటీ పెంచాలి. సప్లై అంటే ఊరికే సప్లై, పేరుకి సప్లై కాదు. ఇన్ని వేల కోట్లు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాలు కలిపితే దగ్గర 60,000 కోట్ల రూపాయలు పైన స్కూల్ ఎడ్యుకేషన్ కోసం ఖర్చు పెడుతున్నాం. మనం 65,000 కోట్లు అయి ఉంటుంది ఇప్పుడు లేటెస్ట్, 60కి 70కి మధ్య ఉన్నది. ఈ డబ్బు ఎందుకు వృధా అవుతుంది? ఆ డబ్బుతో క్వాలిటీ ఎడ్యుకేషన్ వచ్చిందనుకోండి, బాగా ఖరీదైన వాళ్ళు, నా పిల్లలకి సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ కావాలా, ఇంకేదో కావాలని వాళ్ళ ఇష్టం, మనకి మందేం కాదు. కానీ మధ్యతరగతికి సామాన్య కుటుంబాలందరికీ కూడా మంచి విద్య లభింది అనుకోండి, పైసా ఖర్చు లేకుండా, అసలు డిమాండ్ ఎక్కడ ఉంటుంది అక్కడ? మీరు బ్రిటన్ వెళ్ళండి, కొంతమంది ఖరీదైన వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో పంపిస్తారు, కానీ 190 మంది నైబర్హుడ్ స్కూల్స్ అంటారు, అక్కడ పంపిస్తే గ్యారంటీగా క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుంది. అమెరికా ఉంది, 85% లోకల్ ప్రైవేట్ స్కూల్స్, లోకల్ గవర్నమెంట్ స్కూల్స్ విద్య అందుతుంది. ప్రపంచం అంతా అట్లా ఉంది, ఒక పవిత్ర భారతదేశం తప్ప. కాబట్టి సమస్య ప్రభుత్వం చేతుల్లో ఉన్నది. అలా కాకుండా వీళ్ళమే పడిపోవడం చాలా తేలిక, వీళ్ళు తిట్టడం అని లంచాలకు దారితీస్తుంది, కానీ పరిష్కారాన్ని దారితీయదు. మన బంగారం మంచిదైతే, మన పని సరిగ్గా మనం చేస్తే అప్పుడు మనం వాళ్ళని కూడా నియంత్రించవచ్చు. ప్రభుత్వానికి వాళ్ళని నియంత్రించే అధికారం ఉంది కదా. కనీసం ప్రమాణాలు బాగున్నాయి లేదా, ఎందుకని 10వ తరగతి చదివితే పిల్లగాళ్ళు నేర్చుకోవట్లేదు, అది ప్రభుత్వం పట్టించుకోవాలి కదా. అది ఎప్పుడు చేయగలరు? ముందు మీ సంగతి మీరు చూసుకుంటే. కాబట్టి మీరు చెప్పింది కరెక్టే. ఇవాళ విద్య అన్నది పేద కుటుంబాలు కూడా, నిరుపేద రైతులు కూడా, చిన్న రైతులు, కౌలుదారులు కూడా ఏడాదికి 60,000-70,000 వేల రూపాయలు ఒక్కొక్క బిడ్డ మీద ఖర్చు పెడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ మధ్య బెంగళూరులో నేను ఇది సమావేశానికి వెళితే ట్యాక్సీ డ్రైవర్ చెప్పాడు, మా కుటుంబంలో 2 అన్నదమ్ములు 2 కలిసి ఉంటారట. ఒకే వాళ్ళ నాన్నగారు చిన్న ఇల్లు తయారు చేశారు, 3 పిల్లలు ఉన్నారట. 2,50,000 రూపాయలు కడుతున్నాం సార్ ముగ్గురికి కలిపి ఫీజు అని చెప్పన్నాడు ట్యాక్సీ నడిపేవారు. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా చదువు ఖర్చులు పిల్లలకి పెనుభారం అయిపోయింది ఆ కుటుంబం, కేవలం ప్రభుత్వ వైఫల్యం వల్ల. అందుకే మళ్ళీ ఇందాక మొట్టమొదటి అనుకున్నాం కదా, గవర్నమెంట్ తన పనులు సరిగ్గా చేసినట్టయితే, ఇంత డిమాండ్ ఉన్న దేశంలో నిజంగా మంచి ప్రమాణ చదువుని ఏర్పాటు చేస్తే ఇంతమంది కనీస ప్రమాణాల చదువు కోసం 8 లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. దురదృష్టం అంటే 8 లక్షలు ఖర్చు పెట్టినా చాలా ప్రైవేట్ స్కూల్లో కూడా చదువు రావట్లా. కాబట్టి ఇక్కడికంటే కొంచెం మెరుగు, కొంచెం పట్టించుకుంటారు, ఫీజు కడుతున్నాం కదా, మనం అవసరం ఉంది కదా, అవసరం లేకపోతే తీసేయచ్చు అక్కడి నుంచి అన్న దాంతో తల్లిదండ్రులు పంపిస్తున్నారు అక్కడికి. దెర్ ఈజ్ ఎ డీప్ క్రైసిస్, ఒక పెద్ద విషాదం ఈ దేశంలో ఉంది. చివరికి ఏమవుతుందంటే, మీరు బేదలైతే మీ పిల్లలు కూడా మీ కడుపున పుట్టినటువంటి కారణంగా బేదలు కావాల్సిన పరిస్థితి వస్తున్నది. 190 మంది భారతదేశంలో 180 మంది భవిష్యత్తుని పుట్టిన నాడే, పుట్టిన పరిస్థితులు బట్టి నిర్ణయం చేయొచ్చు. అంతకంటే ట్రాజడీ ఇంకేమైనా ఉందా మోడర్న్ వరల్డ్లో? ఇవాళ పుట్టినాడే గ్యారంటీగా తల్లిదండ్రులను బట్టి, నీవున్న ఇల్లుని బట్టి నువ్వు ఇట్లా అయిపోతావు, ఇంకో మార్గం లేదు అంటే అంతకంటే అన్యాయం ఉంది. కాబట్టి ఇట్స్ వెరీ డీప్ క్రైసిస్ ఇన్ ఎడ్యుకేషన్ ఈ దేశంలో. ఎందుకంటే ప్రభుత్వం ఫెయిల్యూర్, గవర్నమెంట్ ఏం చేయాలో చేయవలసిన దానిలో, చేయకూడని దానిలో వెళ్ళిపెట్టడం, అక్కడ వెళ్ళిపెట్టడం కొంచెం తగ్గించినా చేయవలసిన సరిగ్గా చేయకపోవడం. వెరీ వెరీ డీప్ ఫెయిల్యూర్ ఇన్ ఎడ్యుకేషన్, హెల్త్ కేర్. So sir, going back to my last question, మీరు చెప్పారు కదా, before the globalization of the economy, the situation was even worse. So నేను జనరలీ పుస్తకాల్లో చదువుతూ ఉంటా that even to start a small business you had to take 82 licenses. అది నిజమేనా? లైక్ టు స్టార్ట్ అ బిజినెస్ లైక్ నంబర్ ఎన్నని దీన్ని బట్టి ఉంటుంది, కానీ లైసెన్స్. ఓకే, నేను ఉదాహరణకు ఒక చిన్న సెక్టర్ మీరు తీసుకుంటే, బస్సులు ఉన్నాయి, సిటీ బస్సులు. నేను ఈస్ట్ గోదావరి కలెక్టర్గా ఉండగా బహుశా దేశంలో మొట్టమొదటి కలెక్టర్ని. రీజనల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ అని ఒకటి ఉంటుంది ప్రతి జిల్లాకి, దానికి జిల్లా కలెక్టర్ అధ్యక్షుడు. నేను అధ్యక్షుడుగా ఉన్నాను, సూపరింటెండెంట్ పోలీసు, తర్వాత ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్, జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి, వీళ్ళంతా కూడా సభ్యులుగా ఉంటారు. ఒక జ్యుడిషియల్ బాడీలో కూర్చుంటాం అనమాట. అక్కడ సిటీ బస్ రూట్ ఒకటి ప్రైవేట్ సెక్టర్కి ఇవ్వడానికి నిర్ణయం చేశాం. ఆ రోజుల్లో ప్రైవేట్ సిటీ బస్సులు వచ్చేటైతే లైసెన్స్ నా చేతుల్లో ఉంది, అంటే ప్రభుత్వం చేతుల్లో ఉంది. ఎవరికి లైసెన్స్ ఇస్తే వాళ్ళు లక్షాధికారి అవుతారు. ఆ రోజుల్లో లక్షాధికారి అంటే ఇప్పుడు కోటీశ్వరులు అనుకోండి. అంటే నెక్స్ట్ మిలియనీర్ని తయారు చేసే అధికారం పూర్తిగా ప్రభుత్వం చేతుల్లో ఉంది. అప్పుడే చట్టం మార్చారు. ఇందాక అనుకున్నాక 1980s కొద్దిగా మార్పు మొదలైంది. 84-85లో రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వం వచ్చాక కొన్ని మోటార్ వెహికల్స్ యాక్ట్ కొంచెం అమెండ్ చేశారు కొంత మేరకు.
నేను దాన్ని బాగా ఉపయోగించుకొని కొంచెం సరిగ్గా ఇంటర్ప్రిట్ చేసి నాకు ఆ రోజుల్లో ఎన్నో అప్లికేషన్స్ గుర్తులేవు కానీ ఒక 18-20 వచ్చినాయి, 27 ఆ సంఖ్య ఆ రేంజ్లో ఉన్నాయి అప్లికేషన్లు. నేను అన్నీ పూర్తిగా స్టడీ చేసి దానిలో బేసిక్ కండిషన్స్ మీట్ అయిన వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి అందరికి ఇచ్చి పారేశాను. ఇవ్వద్దని అందరూ వాదించారు. హైదరాబాద్ నుంచి లాయర్లు వచ్చారు, వీళ్ళంతా ఇవ్వద్దని, నీకు ఇస్తున్నాను కదా, నువ్వు అప్లై చేసి నీకు ఇస్తాను, నాకు ఇచ్చేస్తారు, వాళ్ళకి వద్దంటాడు. మొనోపల్లి కావాలి, నేను నీకెందుకే, నీకు కావాలన్నావు, నేను ఇచ్చేసాను, నీకెందుకు, నువ్వు వ్యాపారం చేసుకో, గట్టకపోతే మానేసేయి. వాళ్ళకి అది కాదు, పైరువి చేసుకున్నావు, వాళ్ళు అంతం ఇచ్చో, అదృష్టం కొద్ది నాకు లైసెన్స్ వస్తే మొనోపల్లి ఉంటే నాకు లక్షాధికారిని, అంతేగాని పోటీ పడితే నాకేం ఉపయోగం. వాళ్ళంతా వ్యతిరేకించి నా మీద కోర్టుకెళ్ళారు. లైసెన్స్ వస్తే లైసెన్స్ ఇచ్చామని కోర్టుకెళ్ళారు. సరే నేను సార్ పక్కగా చేసినా కూడా హైకోర్టు కొట్టేసింది, దేశంలో మొట్టమొదటిసారిగా జరిగింది అట్లాగా. అంటే అప్పటిదాకా ఏంటంటే ఆ డిస్క్రిషన్ పూర్తిగా సొంతానికి వదిలేసే అధికారి, లేకపోతే అధికారి అంటే నాయకుడు, ప్రభుత్వము, వాళ్ళు చెప్పినట్టుగా వెళ్ళి వింటాము, దానికి లంచాలు, లేకపోతే మనవాడు మన పార్టీ, ఇదే కదా. పాతకాలంలో ఉదాహరణకు పెట్రోల్ బంకులు ఉన్నాయి, మీరు ఒకసారి చూడండి పాతకాలంలో పెట్రోల్ బంకులు ఎవరికి వచ్చినాయో మీరు చెప్పండి ఒకసారి. ఏ రాష్ట్రంలోనైనా కూడా 100% ఆనాటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, వాళ్ళ బంధువులు. దీంట్లో రహస్యం ఏం లేదు కదా. ఏంటి దానిలో గొప్పతనం? లైసెన్స్ మీరు వాళ్ళ మీ చేతిలో ఉంది, అది అధికారం అయితే మీ చేతిలో ఉంది. ఇప్పటికి కూడా ఫలానా వాళ్ళు కాల్ గ్యాస్ ఫలానా అని చెప్తారు. వాళ్ళు చాలా పెద్దవాళ్ళు, గ్యాస్ ఇచ్చారు, ఈ గ్యాస్ సిలిండర్లు ఉంటాయి కదా, ఆ గ్యాస్ ఇచ్చేటువంటి రిటైల్ అవుట్లెట్ వాళ్ళకి ఇచ్చారనుకోండి, వాళ్ళు కోటిస్తారు. ఆ జిల్లాలోనే చాలా పెద్దవాళ్ళు వాళ్ళు. సో అంటే ప్రతి కూడా లైసెన్సు, పర్మిట్, కోట, అది ఎవరికి చేతుల్లో ఉంటే, ఎవరికి అధికారం అంటే వాడు గొప్పవాడు. మనం అందరం కూడా గురించి అడుక్కునేవాళ్ళం వాళ్ళ దగ్గర, బాబు నాకు కూడా ఇచ్చి పెట్టండి, నాకు కొద్దిగా గ్యాస్ కనెక్షన్ ఇవ్వండి. గ్యాస్ కనెక్షన్ ఎంత పైరు అవసరం అయ్యేవి, ఎంత కాళ్ళు పట్టుకునే అవసరం వచ్చేది. So sir, is it right or is there some truth in the fact that capitalism or free market with all its flaws can bring down day-to-day corruption? Is there ఖచ్చితంగా ఏంటంటే క్యాపిటలిజంలో ఏంటి జరుగుతుంది? పోటీ, స్వేచ్ఛ. పోటీ ఉత్పత్తిదారుల మధ్య, సప్లయర్స్ మధ్య, స్వేచ్ఛ కొనుగోలుదారులకి. కరెక్ట్. అలా కాకుండా మొనోపలి, నేను మీ దగ్గరే కొనాలా, నాకు ఇంకో వేరే గతి లేదు అనగానే నేను మీ చేతుల్లో బందీని అయిపోయాను. రెండోది, మీ దగ్గర కొరత ఉన్నది, అందరికీ అందదు, కొద్ది మందికి అందుతుంది, గతి లేక నేను డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. క్యాపిటలిజంలో ఈ రెండు ఉండవు. కొనుక్కునే వాళ్ళకి స్వేచ్ఛ ఉంది, ఉత్పత్తి చేసే వాళ్ళ మధ్య కాంపిటీషన్ ఉంది, ఉత్పత్తి సరఫరాలో కొరత లేదు, స్కేర్స్ లేదు. ఈ మూడు కారణాలుగా ఆ మేరకు తగ్గిపోతుంది. అంటే అన్నీ తగ్గిపోతాయి అంటలా. కరెక్ట్. ఇప్పుడు వేరే రకాల కరప్షన్ ఉంటుంది, కొల్యూజివ్ కరప్షన్ ఉంది. మీరు కాంట్రాక్ట్ ఇచ్చారు, ఆనాడు ఉంది, ఈనాడు ఉంది. కాంట్రాక్ట్లో కమిషన్ లేకుండా భారతదేశంలో ఈ ప్రాజెక్టులు జరుగుతున్నాయని మనం ఏమన్నా భ్రమలో ఉంటే అది భ్రమే. దాన్ని తొలగించడం కోసం అది కొల్యూజివ్ కరప్షన్, కాంపిటీషన్ ఇరోడ్ చేస్తుంది. దానికోసం వేరే పద్ధతులు పెట్టాలి. అది కూడా ట్రాన్స్పరెన్సీ, నిజంగా జెన్యూన్ కాంపిటీషన్ పెట్టాం అనుకోండి, మీకు కరప్షన్ పోతుంది. కాబట్టి ఎప్పుడైతే మార్కెట్ పనిచేస్తుందో, కాంపిటీషన్ అండ్ చాయిస్ ఉంటాయో, ట్రాన్స్పరెన్సీ ఎప్పుడైతే ఉంటుందో, అకౌంటబిలిటీ ఎప్పుడైతే ఉంటుందో, అక్కడ కరప్షన్ ఆ మేరకు తగ్గుతుంది. ఓకే. అంటే మీరు అన్నట్టు సప్లై ఎక్కువ ఉంటే అప్పుడు దాని ఆటోమేటిక్గా డిమాండ్ మీట్ అవుతుంది. కొరత ఉంటే మరి నాకు అత్యవసరం ఉంది, నాకు గతి లేదు, పని జరగదు, లేకపోతే ఏం చేస్తాను? ఏదో కాళ్ళు పట్టుకునో, గడ్డం పట్టుకునో, డబ్బులు ఇచ్చో ఏదో చేస్తే బతకాలి కదా. So sir, మీరు like I'll just go back a little bit, rewind into your personal life. So were you named after Loknayak JP Narayan? అవును, మా తాతగారు ఆ రోజుల్లో మన ఈ దేశంలో అందరూ ఏదో ఎంతో కొంత ఫ్రీడమ్ ఫైట్ వల్ల, ఫ్రీడమ్ స్ట్రగుల్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయినాడు కదా. మా తాతగారు కాంగ్రెస్లో ఒక చిన్న నాయకుడు, అంటే ఒక గ్రామ స్థాయిలో సర్పంచి, జిల్లా సహకార బ్యాంకులో డైరెక్టర్గా 20-30 ఏళ్ళు చేసేవాడు ఆయన. అలాంటి ఏదో కొంచెం గ్రామ స్థాయిలో గౌరవంగా, ప్రతిష్టగా, నిజాయితీగా బతికి ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఆయన కూడా ఒకడు. కాబట్టి ఆయనకి నేను పుట్టినప్పుడు పేరేమిటని చెప్పి అనుకుంటే ఆయనకి ఏదో లోక్నాయక్ చెప్పి పేరు పెడదామని అనిపించింది, ఆ కారణంగా పెట్టారు. ఓకే. సో సార్, మీరు అవన్నీ ఫస్ట్ హ్యాండ్ చూసారా? లైక్ డిడ్ యూ ఇన్ ఎనీ వే ఫీల్ ద ఇంపాక్ట్? బికాస్ ఇవాళ రేపు జనరేషన్లో పీపుల్ డోంట్ రియల్లీ నో మచ్ అబౌట్ ది ఎమర్జెన్సీ
or what it really was. Can you explain? మా తరం ఏంటంటే నేను 1956లో పుట్టాను. స్వాతంత్రం వచ్చిన 9-10 ఏళ్ళకి పుట్టాను. అప్పటికింకా స్వతంత్ర వచ్చిన ఆలోచనలు, భావాలు అంతా మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్, సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ. మా ఊళ్ళో 3 విగ్రహాలు ఉండేవి. గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్. ఎందుకు ఏ కారణంగానో తెలుగునాట సుభాష్ చంద్రబోస్ ప్రభావం మన మనసుల మీద చాలా ఉంది. అట్లాగా పెద్ద ఏమి విషయం లోతు తెలియకపోవచ్చు, కానీ అది జీవితంలో భాగం అయిపోయింది. వాళ్ళని గౌరవించడం, ఆరాధించడం అని చెప్పనేది మా తరం మొత్తానికి కూడా సహజంగా వచ్చింది. ఎమర్జెన్సీ టైం అంటే 1972కి వచ్చేసరికి 25 ఏళ్ళైంది స్వాతంత్రానికి. కొంచెం దేశంలో చాలామంది యువతలో కొద్దిగా ఆలోచన మొదలైంది. ఏంటిది స్వతంత్రం అంటారు, దేశం అంటారు, గొప్ప అంటారు, ఇంత బేదరికం ఉన్నది, ఉద్యోగాలు లేవు, అవినీతి ఉన్నది. ఈ 3: బేదరికం, నిరుద్యోగం, అవినీతి. ఇది కొంచెం తొలవటం ప్రారంభించింది. 25 ఏళ్ళు 30 ఏళ్ళు అయ్యేసరికి ఆ స్వతంత్రం వచ్చిన రొమాన్స్ కంటే రియాలిటీ కొంచెం మన బాధ పెట్టడం మొదలెట్టింది. అక్కడి నుంచి దేశంలో కాస్త యువత నుంచి ఉద్యమాలు వచ్చినాయి. మొట్టమొదటి గుజరాత్లో వచ్చింది, నవనిర్మాణ సమితి అని చెప్పని గుజరాత్లో వచ్చింది. ఓకే. గుజరాత్లో ప్రభుత్వాన్ని కూల్చింది అది. ఓకే. చివరికి తర్వాత మరి బీహార్లో అందుకుంది. గుజరాత్ తర్వాత బీహార్కి వెళ్ళింది. బీహార్లో అప్పుడు విద్యార్థులంతా కూడా పార్టీలకు అతీతంగా ఉద్యమం వస్తుంది. వాళ్ళకు నాయకత్వం కావాలి, క్రెడిబుల్ నాయకత్వం. అప్పుడు లోక్నాయక్ జేపీని కోరితే ఆయన అప్పుడు దాకా ఆయన పాలిటిక్స్లో లేకుండా దూరంగా ఉన్నారు. ఆయన కూడా ఈ పరిస్థితి బాగోలేదు, అవినీతి పెరిగిపోయింది, దేశం మరి అధికార కేంద్రీకరణ, సెంట్రలైజేషన్ అయిపోయింది, బాగోలేదు, మారాలని చెప్పి బాగా బలంగా నమ్మిన మనిషి. అప్పుడు ఆయన నాయకత్వాన్ని సిద్ధపడ్డాడు. ఆయనకు ఆ స్టేచర్ ఉంది. మన దేశంలో సాక్రిఫైస్ చేస్తే స్టేచర్ ఉంటే, గతంలో చరిత్ర ఉంటే న్యాచురల్గా వాళ్ళ మీద గౌరవం, నమ్మకం ఉంటాయి. కాబట్టి దానివల్ల బాగా ప్రభావితమైన వాళ్ళం మేమంతా కూడా. ఓకే. 1973-74లో ఈ ఉద్యమాలు వస్తున్నాయి. 74కి నా వయసు 18 ఏళ్ళు. మెడికల్ కాలేజీలో ఉన్నాను. కాబట్టి దూరం నుంచే ఆ ఉద్యమంతో మమేకమైన వాళ్ళం మేము తీవ్రంగా. ప్రతి క్షణం, ప్రతిరోజు ఏం జరుగుతుందో తెలుసుకునేవాడిని, ప్రపంచమంతా కూడా. ఆ 18 ఏళ్ల వయసు నాటికి ప్రపంచంలో చీమ చిట్టుక్కుమంటే నాకు తెలిసేది. రోజుకి 7-8 గంటలు బీబీసీ వింటూ గడిపేవాడిని. రేడియోనే, మాకు టీవీ అనే సమస్య లేదు అసలు, బీబీసీ రేడియో. అలాగే మన దేశంలో ఏం జరుగుతుందో దేశం లోపల నుంచే, కానీ దేశం లోపల దూరదర్శన్ తప్ప ఇంకో వార్త ఉండేది కాదు. ప్రపంచం నుంచి మిగతా వార్తలు వినేవాళ్ళం. పత్రికలు విపరీతంగా చదివేవాళ్ళం, ఏదో ప్రతి చిన్నది చదివేవాళ్ళం. చివరికి ఎమర్జెన్సీ పెట్టారు. కెన్ యూ జస్ట్ ఎక్స్ప్లెయిన్ సార్ వాట్ వాజ్ ది ఎమర్జెన్సీ టు అవర్ యంగ్ వ్యూవర్స్? ఏమైందంటే, ఇప్పుడు విద్యార్థి ఉద్యమాలు అవినీతికి వ్యతిరేకంగా మంచి పరిపాలన కావాలి అని వచ్చినాయి. నిజంగా అవినీతి ఉన్నమాట వాస్తవము. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం, బేదరికం ఉన్నమాట వాస్తవము, కొరతలు ఉన్నమాట వాస్తవము, నిరుద్యోగం ఉన్నమాట వాస్తవము. అన్నీ ఒకరోజు పరిష్కారాలు రాకపోవచ్చు. కానీ గవర్నమెంట్ ఏం చేయాలి, లేకపోతే పొలిటికల్ సిస్టమ్ ఏం చేయాలి? నిజంగా సమస్యలు ఉన్నప్పుడు మనం కూర్చుని కరెక్టే 25 ఏళ్ళు చేసాం, కొన్ని మంచి చేసాం, కొన్ని జరగలేదు, కొన్ని చెడు జరుగుతున్నాయి, ఏమిటి అని చెప్పి నేను ఒక కన్స్ట్రక్టివ్ డైలాగ్ కావాలిగా. అది లేకుండా కఠినంగా అణిచివేసే ప్రయత్నం చేశారు. అది ఇంకా చిలికి గాలివ అనేది. అంతలో ఇందిరాగాంధీ గారి మీద ఒక కేసు పడింది, ఎన్నికల కేసు. ఎన్నికల అక్రమాలు జరిగినాయని. నిజంగా వీళ్ళు వెనక్కి తిరిగి చూస్తే అక్రమాలు పెద్దవి కాదు, చాలా చిన్నవే, సాంకేతికమైనవి, టెక్నికల్. కానీ ఆనాడు మాకు అలా అనిపించాల. ఎందుకంటే ఆవిడ చాలా విలన్. మా దృష్టిలో ప్రధానమంత్రి విలను. దేశం అల్లకల్లోలంగా ఉంది. ఆవిడ ఈ ప్రజల పరిస్థితి గమనించి మార్పు కోసం ముందుకు రావటం లేదు, దమననీతి ప్రయోగిస్తుంది. అధికారం అంతా ఆవిడ చేతుల్లో ఉంది, వేరే అసలు ఇంకో ఆల్టర్నేటివ్ లేదు. కాంగ్రెస్ పార్టీకి టోటల్ డామినేషన్ దేశం అంతా, ఒక కేరళలో కొద్దిగా మినహాయిస్తే. అంత మా అందరి మనసులో ఆ కసి ఉన్నది. ఆ కేసు నిజంగా చాలా చెత్త కేసు. ఇవాళ వెనక్కి వెళ్ళి చూస్తే ఏదో ప్రైమ్ మినిస్టరు డయస్ నిర్మాణం చేస్తారు ప్రైమ్ మినిస్టర్కి. ఆవిడ ఎన్నికల క్యాంపెయిన్కి ఆవిడ నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు ఆ నిర్మాణం ఖర్చులో అది గవర్నమెంట్ ఏదో పెట్టింది, ఏదో ఎత్తుగెత్తి చిన్న చాలా సాంకేతికమైన విషయం ఒకటి. రెండోది, యశ్పాల్ కపూర్ అని చెప్పని గవర్నమెంట్లో అధికారిగా ఉన్నాడు, ఆయన ఉపయోగించుకుంది తన ఏజెంట్గా. అతను రాజీనామా టైంకి చేయలేదు. రాజీనామా చేయకుండానే గవర్నమెంట్ ఉద్యోగంగా ఉండగా కూడా ఈవిడికి ఏజెంట్గా పనిచేసాడు. ఇలాంటి చాలా చిన్న చిన్న సాంకేతిక, ఇవాళ ఇవన్నీ కామన్ యాక్చువల్లీ చూస్తే. ఇవాళ అసలు నథింగ్. అదే తప్ప అయితే దేశం నమస్కారం పెట్టాలి అందరికీ. ఇవాళ అంటే సందర్భం లాంటిది, చరిత్రలో చాలా ఉంటాయి. ఏమైనప్పటికీ కూడా అలహాబాద్ హైకోర్టులో న్యాయమూర్తి తీర్పిచ్చారు, ఆ ఎన్నిక చెల్లదు అని చెప్పని. న్యాయమూర్తి తీర్పు సక్రమమైంది,
సాంకేతికమైన విషయాలు కాబట్టి వెనక్కి తిరిగి చూస్తే ఇవాళ దేశంలో జరుగుతున్న పరిస్థితులు చూస్తే పెద్ద లెక్కలో కాదు, కానీ ఆనాటి పరిస్థితుల్లో చాలా తీవ్రంగా అనిపించినాయి. అప్పుడు ప్రధానమంత్రి ఏం చేయాలి? మీ పదవి పోయింది కాబట్టి రాజీనామా చేసి మీరు అప్పీల్కి వెళ్ళండి, ప్రజల ముందుకు అప్పీల్కి వెళ్ళండి. తర్వాత అదే సాధ్యం కాకపోతే ఇది ఇంత చిన్న కారణాలుగా పదవి తీసేటువంటి అని చెప్పని ప్రజల మద్దతు పొందండి. కానీ ఆవిడ ఆ పని చేయకుండా సుప్రీంకోర్టు ఎట్లా స్టే సంపాదించి తాత్కాలికంగా సుప్రీంకోర్టు ఏమైనా స్టే ఇచ్చింది, మీరు ఎంపీగా కొనసాగొచ్చు కానీ ఓటేయడానికి వెళ్ళలేదు పార్లమెంట్లో ఓటేనే హక్కు లేని మనిషి ప్రధానమంత్రిగా ఎట్లా ఉంటారు అసలు? కరెక్ట్. ఎంత విచిత్రమైన తీర్పు ఇచ్చారు ఏదన్నా ఆనాడు. దేశమంతా అల్లకల్లోలమైంది. దాంతో దేశమంతా ఆవిడ రాజీనామా చేయాలని పట్టుబట్టింది. అప్పుడు ఆవిడ ఈ ప్రజాస్వామ్యబద్ధంగా అప్పటికి ప్రజల్లో చాలా ఆదరణ ఉంది ఆవిడకి. వ్యతిరేకత ఉన్నా కూడా అప్పటికి దేశంలో అతి పెద్ద నాయకురాలు ఆవిడే. కానీ ఆవిడ ప్రజాస్వామ్యబద్ధంగా చేయకుండా మనకి రాజ్యాంగంలో ఎమర్జెన్సీకి ఒక ప్రొవిజన్ ఉన్నది, ఆర్టికల్ 352 అని చెప్పిన దాని ప్రకారం దేశంలో అల్లకల్లోల పరిస్థితులు వచ్చినట్టయితే రాజ్యాంగబద్ధంగా పాలన నడిపే అవకాశం లేకపోతే రాష్ట్రపతి అత్యవసర పరిస్థితి విధించవచ్చును. అది విధించినట్లయితే 2 ప్రధానమైన పర్యవసానాలు ఉంటాయి, చాలా ఉంటాయి, 2 కీలకమైనవి. ఒకటి, మీకున్న ప్రాథమిక హక్కులన్నీ రద్దయిపోతాయి, ఫండమెంటల్ రైట్స్. రాష్ట్రపతి ఒక నోటిఫికేషన్ ద్వారా ఇక నీకు ఈ హక్కు లేదు అంటే హక్కు లేదంటే అయిపోయింది. కోర్టుకి వెళ్ళే హక్కు లేదు, రిట్ పిటిషన్ వేసే హక్కు లేదు, హేబియస్ కార్పస్ హక్కు లేదు, వాక్ స్వాతంత్రం లేదు, హక్కులన్నీ రద్దయిపోతాయి. రెండోది, ఒక ఫెడరల్ వ్యవస్థ యూనిటరీ వ్యవస్థ అయిపోతుంది. ఢిల్లీ ఏం చెప్తే అది మిగతా వాళ్ళందరూ వినాలి. సెంట్రలైజ్డ్ పవర్. బేసిక్గా చాలా ఉన్నాయి. బేసిక్గా ఇది హతాశలమైన దేశం అంతా కూడా. ఆ ఒక్కసారి మాత్రం ప్రభుత్వం అపారమైన సామర్థ్యాన్ని చూపెట్టింది, ట్రమండస్ ఎఫిషియన్సీ. 1,00,000 మందిని అర్ధరాత్రి అరెస్ట్ చేసి పారేశారు. అంటే ముందే జాగ్రత్తగా ప్రణాళిక వేసిన 10 రోజులు ప్రణాళిక వేసిన 1975 జూన్ 12న తీర్పు వచ్చింది అలహాబాద్ హైకోర్టుది. 25-26 అర్ధరాత్రి ఎమర్జెన్సీ వచ్చింది. ఈ 12 రోజుల పాటు పకడ్బందీగా వాళ్ళు వ్యూహం వేసుకున్నారు. ఎవరెవరిని అరెస్ట్ చేయాలని చెప్పని దేశంలో గొంతున్న ప్రతి వాడిని అరెస్ట్ చేసి పారేశారు. 1,00,000 మంది అరెస్ట్ చేయడం భారతదేశంలో తేలిక కాదు. ఇప్పటికి కూడా మీకు తెలుసు, దేశం మొత్తంలో ఇప్పటికి కూడా ఉన్న జైలు గదుల సంఖ్య 4 లక్షలు అంతే. ఆనాడు బహుశా ఇంకా తక్కువ ఉంటాను, నాకు ఇన్నో తెలియదు, బహుశా 2 లక్షలు ఉన్నాయేమో. ఆ జైలు గదుల్లో సగం మందిని ఆ రాత్రికి అరెస్ట్ చేసి నింపేశారు. అందరూ పొలిటికల్ ప్రిజనర్స్, వీళ్ళు ఎవరు నేరస్తులు కాదు. లోక్నాయక్ జేపీ దగ్గర నుంచి, వాజ్పేయి, అటల్ బిహారీ వాజ్పేయి దగ్గర నుంచి, ఎల్కే అద్వానీ దగ్గర నుంచి, జార్జ్ ఫెర్నాండెస్ అయితే ఆయన పారిపోయాడు, ఆయన చంపేయడానికి సిద్ధపడ్డారు, ఆయన చచ్చిపోతాడని భయపడ్డారు. జార్జ్ ఫెర్నాండెస్ గారు వచ్చి సన్నిహితురాలు స్నేహలత రెడ్డి, తెలుగు మనిషి, ఆవిడ చచ్చిపోయింది. ఆవిడ బాధలకు తాడలేక. ఇక వీళ్ళు వాళ్ళని కాదు, దేశంలో నేను తీవ్రంగా ఎమర్జెన్సీ వ్యతిరేకించాను. సో మీరు ఎక్కడ ఉన్నారు సార్ ఆ టైంలో? నేను గుంటూరులో మెడికల్ కాలేజ్ స్టూడెంట్ని. మెడికల్ కాలేజ్. అనామకుణ్ణి. ఇప్పుడు మన దేశంలో ఏంటంటే నీ కులం ఏంటి, నువ్వు ఎవరు కొడుకువి, నీ వెనకాల సంస్థ ఏంటి, ఇవన్నీ తెలిస్తే తప్ప మీతో ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు మనకి. నాకు అవేం లేవు. ఒక వైద్య విద్యార్థిని, బక్క పేసవాడిని, ఏ రకమైన నేపథ్యం లేనివాడిని, కానీ గట్టిగా గొంతెత్తి వ్యతిరేకిస్తాను ఎమర్జెన్సీ. అందుకని నన్ను అరెస్ట్ చేయాలి. ఎందుకంటే అరెస్ట్ చేయాలంటే అరెస్ట్ చేసేంత స్థాయి కూడా లేదు. కానీ వదిలేలా, నిఘా పెట్టారు. ఏమన్నా చిన్న సంఘటన జరిగితే వెంటనే నేను కలెక్టర్కి ఇంకోటికి పిటిషన్ ఇచ్చి కొంచెం గట్టిగా లీడ్ చేశాను. అది ఎవరో కనుక్కున్నారు. అది కనుక్కొని నిఘా కూడా నాకు తెలియదు. ఇప్పుడు తెలిసింది, ఐఏఎస్ సెలెక్ట్ అయిన తర్వాత పేపర్లోనేమో ర్యాంకులు గింకులు అంతా వచ్చేసి వెళ్ళిపోవాలి. కానీ అకాడమీకి పిలుపు అఫీషియల్గా లెటర్ వస్తుంది, నాకు తప్ప అందరికి వస్తున్నాయి. ఇదేంటిది, టాప్ ర్యాంక్ వచ్చి నాకేమో లెటర్ రావట్లేదు, వీళ్ళందరూ లెటర్లు వచ్చినాయి, నాకేమో ఆందోళన ఏంటి? ఆలస్యంగా వస్తే చివరి నిమిషంలో, ఆ రోజుల్లో రైల్వే రిజర్వేషన్ లేకపోతే వెళ్ళలేము, ఫ్లైట్ ఎక్కే సమస్య లేదు మనకి, అదేంటో తెలియదు అసలు. మరి రిజర్వేషన్లు ఏమో 4 రోజుల ముందు పెట్టుకోకపోతే రిజర్వేషన్ దొరకదు, ఎట్లాగని కంగారు. అంటే ఒక రకమైన సోషల్ బ్లాక్ లిస్టింగ్ అది. అంటే ఒక సర్వేలెన్స్లో పెట్టారు, పోలీసులు నిఘా పెట్టారు, పోలీస్ ఇంటెలిజెన్స్ వాళ్ళు. అంటే నేను ఒక ప్రమాదకారునిగా గుర్తించి నిఘా పెట్టారు. నిఘా పెట్టాను కాబట్టి ఈ సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ పోలీస్ క్లియరెన్స్ కావాలా. మామూలుగా అయితే వచ్చేస్తుంది, నిఘా ఉంది కాబట్టి పోలీస్ క్లియరెన్స్ ఆలస్యమైంది. వాడు సార్ ఏదో సర్వేలెన్స్లో పెట్టాము ఎమర్జెన్సీలో, ఇది నువ్వు క్లియర్ చేయాలా వద్దా, అందులో ఎమర్జెన్సీ పెట్టిన ప్రభుత్వం మళ్ళీ తిరిగి వచ్చింది. కరెక్ట్. 77లో పోయారు ఎన్నికల్లో, నేను గవర్నమెంట్లో వచ్చి నేను సెలెక్ట్ అయినట్టుగా మళ్ళీ గవర్నమెంట్ తిరిగి వచ్చింది, ఇందిరాగాంధీ తిరిగి వచ్చింది, ఇవి ఉంటాయి కదా. కాబట్టి నాకు చివరి క్షణం దాకా జస్ట్ ఎల్లుండి చేరాలనగా ఇవాళ నాకు వచ్చినట్టుంది.
ఒక టెలిగ్రామ్ ఏదో పంపించినట్టున్నారు, నువ్వు అర్జెంటుగా వెళ్ళి చేరిపో అని చెప్పని. నేను వాడి కాళ్ళు పట్టుకుని పెట్టే ఏసీ కోచ్లో వేసిన వెయిట్ లిస్ట్ ఏదో ఉంది, నాకు సీట్ లేకపోయేసరికి ఆ కారిడార్లో పెట్టి పరుచుకు పడుకున్నాను నేను. మరి లాస్ట్ మినిట్లో వచ్చింది, రిజర్వేషన్ లేదు ట్రైను. అప్పుడు తెలిసింది నాకు తర్వాత ఎందుకు ఇలా అయిందా అని చెప్పంటే నిఘా ఉంది నీ మీద, కాబట్టి నువ్వు ప్రమాదకారుడిగా భావించారు నిన్ను, కానీ ఆలస్యమైంది పోలీస్ క్లియరెన్స్ అని చెప్పని. అంటే ఇట్లా అంటే సిస్టము చాలా పెరనాయిడ్గా అయిపోయింది. ఇక ఒకసారి అధికారం చేతుల్లోకి వస్తే అధికార యంత్రాంగానికి దుర్వినియోగం మనం ఆశ్చర్యపోకర్లేదు కదా. మధ్యప్రదేశ్లో ఒక కలెక్టరు క్లబ్కి వెళ్ళి టెన్నిస్ ఆడదామని చెప్పిన క్లబ్కి వెళ్తే ఆఫీసర్స్ క్లబ్ ఏదో ఉంటుంది, మామూలుగా జిల్లా కలెక్టర్ అడ్జస్ట్గా ఉంటాడు. ఆ రోజుల్లో క్లబ్లు అంటే జిల్లాకు ఒక ఆఫీసర్స్ క్లబ్ ఉంటుంది, జిల్లా కలెక్టర్ అధ్యక్షుడు. ఆయన వెళితే అప్పటికే టెన్నిస్ గేమ్ ఎవరు ఆడుతున్నారు, ఈయనకు ఒక 5 నిమిషాలు వెయిట్ చేయాల్సి వచ్చిందంట. వాళ్ళందరినీ మీసా కింద అరెస్ట్ చేశాడు. మెయింటెనెన్స్ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ అని ఏ రకమైన ఇతర వారెంట్ లేకుండా, ఛార్జెస్ లేకుండా జైల్లో పెట్టేయచ్చు, 6 నెలల పాటు పెట్టేయచ్చు మీరు. ఇప్పుడు ఎన్ఎస్ఏ అంటారు, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్. ఢిల్లీలో సదర్ బజార్లో ఒక పోలీస్ ఇన్స్పెక్టర్కి లాండ్రీ ఓనరు మీ లాండ్రీకి బట్టలు ఇస్తే లాండ్రీ బిల్ ఇచ్చారంట. నాకు బిల్ ఇస్తాడో రెండు జేబుని పెట్టేశాడు చేశాక. కొన్ని ఉదాహరణలు చెప్తున్నాను, ఇవన్నీ తర్వాత రుజువైనాయి. ఇంకా అంతకంటే దారుణమైన కొన్ని నేను చెప్పలేని కొన్ని ఉన్నాయి. భర్తని జైల్లో పెట్టి మరి భార్యని లొంగ తీసుకునే ప్రయత్నం, ఇలాంటి నేను మాటలతో పడిన అధికారుల దుర్వినియోగం అంటే ఒకసారి వచ్చిన తర్వాత దానికి ఎక్కడ జవాబుదారితనం లేకపోయిన తర్వాత ఒక్కొక్కరు ఒక రకంగా ప్రవర్తిస్తారు. ఇలాంటివి ఎన్నో జరిగినాయి. సరే, నస్బందీ బలవంతంగా ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ మగాళ్ళు చేయడం కొన్ని లక్షల మందికి. ఉద్దేశం మంచిదే, జనాభా అరికట్టాలని నేను గట్టిగా నమ్మేవాడిని. ఒక వైద్య విద్యార్థిగా నేను చాలా గట్టిగా మాట్లాడేవాడిని జనాభానికి వచ్చి. కానీ బలవంతంగా దానిలో పెళ్లి కాని వాళ్ళు, ముసలి వాళ్ళు, వీళ్ళు లెక్కలేదు అసలు. ఇలా రకరకాల జరిగిపోయినాయి దేశంలో అంతా కూడా. దక్షిణాదిని పెద్దగా ప్రభావం లేదు ఇంక నిజంగా చెప్పాలంటే. ఉత్తరాదిని భయంకరంగా ఉంది కొన్ని రాష్ట్రాల్లో. 77లో ఆవిడికి మన అదృష్టం కొద్దీ ఇంటెలిజెన్స్ వాళ్ళు, అమ్మ మీరు బ్రహ్మాండం గెలిచేస్తారు, మీకు తిరిగేలేదు, దేశ ప్రజలంతా మీ వెనకాల ఉన్నారని చెప్పారు. ఆవిడికి అంతర్జాతీయంగా కూడా మన పరుగు పోతుంది, ప్రపంచం అంతా కూడా మన కొంచెం చిన్న చూస్తుంది. ఎన్నికల్లో డంకా బజాయించి గెలుద్దామని చెప్పని ఆవిడ మళ్ళీ ఎన్నికలు పెట్టింది మన అదృష్టం కొద్దీ. లేకపోతే పార్లమెంటు తన అధికారాలు తీసేస్తుంది. ఏమని ఎంతకాలమైనా పొడిగించవచ్చు పార్లమెంట్ని. 76కి ఎన్నికలు రావాలి, 77 దాకా పొడిగించారు, 80 దాకా పొడిగించే అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం పొడిగించే అధికారం పార్లమెంట్ తనకు తాను తీసేసుకుంది. ఇక ఎన్నికలు ఉండే కాదు, వాళ్ళు తలుచుకుంటే నియంతృత్వం అయిపోయింది. మన అదృష్టం కొద్దీ ఇందిరాగాంధీ ఇచ్చే ఎన్నికలు పెట్టి ప్రజల మద్దతు పొందుతాం కదా అని వచ్చింది. ఉత్తరాది ప్రజలు ఈ దేశాన్ని కాపాడారు. ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిగతా రాష్ట్రాల్లో ప్రతి ఒక్క సీట్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ప్రతి ఒక్క సీట్లో. నభూతం నభవిష్యత్ అంటే ఒక నిరుపేద దేశంలో సామాన్య ప్రజలు మరి ఎంత తెలిసిందో, ఎంత ఎమోషనల్గా రియాక్ట్ అయ్యారో మనకు తెలీదు. కానీ ఈ దేశంలో మేము దీన్ని సహించము అని చెప్పని ఆ నియంతృత్వాన్ని దింపారు 77. కానీ దురదృష్టం ఏంటంటే ఆనాడు మార్చి 21, 1977 ఇప్పటికి కూడా నాకు కళ్ళ కట్టినట్టుగా ఉంది. మేమంతా వెర్రి ఆనందంతో గంతులేసాం. నియంతృత్వం పోయింది, గాంధీ విప్లవం వచ్చింది, స్వేచ్ఛాయుత సమాజం వచ్చిందని చెప్పని. స్వేచ్ఛ వచ్చిన మాట వాస్తవమే, కానీ మిగతా పరిస్థితులు మాటలు. అప్పుడు నాకు అర్థమైంది, ఆటగాళ్ళు మారారు కానీ ఆట నియమాలు మారలేదు అన్నది. ఇది నేను పేటెంట్ చేసినట్లు లెక్క. తెలుగునాట ఎవరినంటే కూడా నాకు చెప్తే కొన్ని సినిమాల్లో కూడా డైలాగ్ దీన్ని వాడారు. సుహాసిని అనుకుంటున్నది సినిమాలో చెప్తుంది కొడుకుతో, నాన్న ఆటగాళ్ళు మారితే లాభం లేదురా, ఆట నియమాలు మారాలి అని చెప్పని. అదే నాదనమాట. అది ఆనాడు నాకు అర్థమైన విషయం. అందుకని ఎమర్జెన్సీ ఈ దేశ చరిత్రని మార్చినటువంటి, సమూలంగా మార్చిన కీలకమైన కష్టం. సో సార్, నేను యాక్చువల్లీ అంటే నేను ఆ టైంలో లేదు, బట్ ఐ వాజ్ లైక్ ఐ హ్యావ్ అ మార్బిడ్ ఫ్యాసినేషన్ విత్ దట్ టైమ్. సో పుస్తకాలు చదివిన, ఐ థింక్ సంజయ్ అనే ఒక ఆయన రాశారు కదా, బుక్ కాల్డ్ సంజయ్ బై వినోద్ మెహతా. సంజయ్ గాంధీ గారు ఇందిరాగాంధీ గారు రెండో కొడుకు. ఆనాటి అతని వయసు 29 ఎంత ఉండింది, 29 ఎంత ఉండింది. 29 ఏళ్ల కుర్రాడు ఈ దేశం మొత్తాన్ని శాసించాడు. ఏ అధికారం లేకుండా. ముఖ్యమంత్రులు ఆయన వస్తే నిరాజనం పట్టేవాళ్ళు, రాజ్యం అంతా ఆయన చేతుల్లో ఉండేది. ఆయన ఒక్క మాటకి అందరూ హోంకరిస్తే దేశం అంతా తలడిల్లిపోయేది. అంటే బయోపిక్ తీయాలంటే ఆయన తీయాలి నిజంగా. అంటే అదో మసాలా బ్లాక్ బస్టర్ సినిమా అది. సో ఐ రెడ్ ద బుక్, ఇట్ ఈస్ సో స్ట్రేంజ్ మ్యాన్. సో హీ హ్యాడ్ అ ఫ్యాసినేషన్ ఫర్ కార్స్ అపారెంట్లీ.
So he went to Rolls-Royce, Germany. He worked for 3 months. He said, I know everything about cars. Then he came and set up Maruti Maruti Suzuki. company పెట్టాలని చెప్పాను. The car apparently in the inauguration day ran little and stopped. That's it. Then he saw some casinos in US and he said India also needs casinos. So he said, where? He said Delhi. So overnight they transferred 3.5 lakh people from this side of Yamuna and put them on that side of Yamuna. I mean, it sounds funny, but it's very tragic. Then he said India's population is too much. We'll just cut off everybody. So so it was just పాపులేషన్ నియంత్రించాల్సిన అవసరం ఉన్నమాట వాస్తవం. నేను forcefulగా చేయాల్సిన ఆ రోజుల్లో నేను ఒక ఎస్సే రాశాను. ఒక వైద్య విద్యార్థిగా ఖచ్చితంగా పాపులేషన్ నియంత్రణ కావాలి, దానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలి. చాలా నాకు నిద్రలో పీడకలు వచ్చాయి. దేశ జనాభానికి వచ్చి ఆ రోజు జనాభా విస్ఫోటం, పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అనేవాళ్ళం. చాలా పెద్ద సమస్య. కానీ పరిష్కారం ఇది కాదు. బలవంతంగా నస్పంది చేయించడం కాదు. రెండోది, ప్రజలు కుటుంబాలను కావాలని పెంచుకుంటున్నారు మూర్ఖపు వాదన. ప్రజలకి కనీస సౌకర్యాలు ఇవ్వక, వైద్యాన్ని అందించక మనం నాశనం చేసాం. తప్పు భారాన్ని ప్రజల మీద నెడుతున్నాం. నేను తర్వాత విశాఖపట్నం జాయింట్ కలెక్టర్గా ఉండగా వైద్య బ్యాక్గ్రౌండ్ ఉంది. రెండోది పాపులేషన్ కంట్రోల్ మీద నాకు చాలా మమకారం ఉంది కాబట్టి పెద్ద ఎత్తున ఫ్యామిలీ ప్లానింగ్ క్యాంప్స్ చేయించాను. బలవంతంగా కాదు, స్వచ్ఛందంగా. కానీ కొంచెం ఇన్సెంటివ్స్ వగేరా చేసి అప్పుడు అర్థమైంది నాకు, అరే ప్రజలు తప్పు కాదు, మండు టెండలు ఉండేవి, ఇంతమందికి వేల మందికి ఆపరేషన్లు చేయాలని చెప్పంటే హాస్పిటల్ ఫెసిలిటీస్ చాలవు. కాబట్టి అక్కడ స్కూల్లో మిగతావి చూసుకునే వాళ్ళం, అక్కడే చేయాలి ఆపరేషన్లు. కనీసం ఫ్యాన్ ఉండేది కాదు, కరెంట్ ఉండేది కాదు. ఆ రోజుల్లో మగవాళ్ళు చేయించుకునేవాడు కాదు ఎక్కువ మంది. ట్యూబెక్టమీ మన దేశంలో జనరల్గా ఆపరేషన్ అంటే ఎమర్జెన్సీలో బలవంతంగా నష్టపంది చేశారు, కానీ ఎక్కువ ట్యూబెక్టమీ మహిళలకు అనమాట. మరి అక్కడ ట్యూబెక్టమీ చేయించుకుంటే ఒక పూట ఒక రోజు అక్కడ ఉండాలి హాస్పిటల్. అక్కడ ఫ్యాన్ కూడా లేదు, దోమలు ఉంటాయి అక్కడ. కనీస సౌకర్యాలు కల్పించకుండా, వస్తువులు కల్పించకుండా, వైద్య సేవలు అందించకుండా జనాన్ని అందిస్తే ఎట్లా? సో ఇది దానివల్ల ఫ్యామిలీ ప్లానింగ్ ఒక 10 ఏళ్ళు వెనక్కిపోయింది. 77 తర్వాత ఒక 10 ఏళ్ల పాటు ఫ్యామిలీ ప్లానింగ్ వచ్చి చోట మాట్లాడాలని ధైర్యం ఉండేది కాదు. నేను 84లో ఈ పని మొదలెట్టాను విశాఖపట్నంలో. చాలా గొప్ప విషయం అది. అంటే ఏంటి అంత ధైర్యంగా చేస్తున్నాడు ఫ్యామిలీ ప్లానింగ్ అని చెప్పాను. జనాలు దర్శిపోయారేమో. అంటే అవి రాజకీయంగా ఏ పార్టీ అయినా సరే నాయకుడు ఫ్యామిలీ ప్లానింగ్ అంటే వాడికి అలాగే 86లో నేను జిల్లా కలెక్టర్గా ఉండగా నేను ఒక క్రూరమైన ఆదేశం ఇచ్చాను, కఠినమైన ఆదేశం. ప్రభుత్వం నుంచి మీకు ఏ ఫలితం అందాలన్నా కూడా, వెల్ఫేర్ సంక్షేమ పథకాలు ఏం అందాలన్నా కూడా, మీరు ఇద్దరు పిల్లలు లేక అంతకంటే తక్కువ మందితో మీరు ఆపరేషన్ చేయించుకుని ఉండవాలి, లేకపోతే మీకు ఏది అందించను అని చెప్పాను. అది ఏ రకంగానూ లీగల్గా కరెక్ట్ కాదు. ఒక్కళ్ళు వ్యతిరేకించలా, జిల్లాలో ఒక్కళ్ళు వ్యతిరేకించలా, హిందూ ముసల్మాన్. ఎందుకంటే ఫ్యామిలీ ప్లానింగ్కి దేశ ప్రజలు వ్యతిరేకం కాదు. ఏమన్నా నా మీద కంప్లైంట్ చేస్తే వచ్చిన వాళ్ళు ఒకటేనా, సార్ మీరు ఇస్తామన్నారు ఇవ్వలేకపోతున్నారని. ఆపరేషన్ చేసుకున్న వాళ్ళకి నేను, ఎందుకంటే ప్రభుత్వం దగ్గర ఆ రోజుల్లో సంక్షేమం చాలా తక్కువ ఉండేది, ఆ ఉన్న కొద్దీ వాళ్ళకే ఇచ్చే ఏర్పాటు చేసేవాడిని నేను. అందరికీ ఇవ్వడానికి నా దగ్గర లేవు. ఈ రోజుల్లో అయితే పుష్కలంగా ఉన్నాయి, రకరకాల సంక్షేమ పథకాలు ఉన్నాయి అన్ని దేశాలు, అన్ని ప్రాంతాల్లో కూడా. అలా అన్నారు తప్పితే మీరు వీళ్ళకి మాత్రమే ఎందుకు ఇస్తున్నారని ఒక్కడ అడగల. అంటే సమాజంలో వ్యతిరేకత లేదు, అది మన అజ్ఞానం కొద్దీ ప్రజలకు తెలియదు. ప్రజలు జనాభా కనాలనుకుంటున్నారు, ఎవరు కనాలనుకుంటున్నాడు? ప్రతి వర్గంలో జనాభా తగ్గుతుంది. జనాభా తగ్గకపోయినా జనాల రేటు తగ్గుతుంది ప్రతి వర్గంలో. మన దేశంలో షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, ఆంధ్ర, తెలంగాణ, అర్బన్, రూరల్, హిందూ, ముసల్మాన్ అన్ని వర్గాల్లో తగ్గుతుంది. గ్రోత్ రేట్ తగ్గుతుంది. కాలక్రమేణా అసలు జనాభా పిల్లల ఉత్పత్తి తగ్గిపోతుంది. కాబట్టి అసలు సమస్యను అర్థం చేసుకోకుండా ప్రజల మీద బాధ్యత నెట్టేసి వాళ్ళు తప్పు అనుకుని వాళ్ళని బలవంతంగా చేయించడం అది కూడా క్రూరమైన నియంత్రణ లక్షణాలు, పూర్తిగా అశాస్త్రీయమైనటువంటివి, ఇర్రాషనల్, డిక్టటోరియల్. 10 ఏళ్ళు వెనక్కిపోయింది. ఆ తర్వాత కొంచెం మళ్ళీ ఒక 10 ఏళ్ల తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ అని ధైర్యంగా మాట్లాడే శక్తి వచ్చింది దేశంలో. అప్పటిదాకా ఫ్యామిలీ ప్లానింగ్ అంటే సైలెన్స్ అంతే. సో సార్, మీరు వన్స్ యూ క్విట్ ద మెడికల్ సైన్సెస్, వాట్ వాజ్ ద రీజన్ దట్ యూ వెంట్ ఇన్ టు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్? ఏమైనా చెప్పాను కదా, 77లో ఎమర్జెన్సీ అంతమైంది, ఎగిరి గంతేశాం. 79కి వచ్చిన జనతా ప్రభుత్వం కుప్పకూలిపోయింది. అప్పటికి నా మెడిసిన్ అయిపోయింది, మెడిసిన్ ఫైనల్ ఇయర్ అయిపోయింది. హౌస్ సర్జన్సీకి వెళ్ళాను విజయవాడలో. అప్పుడు మొట్టమొదటిసారిగా మాకు జిల్లా ఆసుపత్రిలో ఒక 3 నెలల పాటు హౌస్ సర్జన్సీ చేయమని, అప్పటిదాకా టీచింగ్ ఆసుపత్రిలోనే హౌస్ సర్జన్సీ ఉండేది, జిల్లా హాస్పిటల్లో మమ్మల్ని చేయమని చెప్పని ఆదేశాలు వచ్చినాయి.
కాబట్టి మేము 10-12 మందిని విజయవాడ జిల్లా ఆసుపత్రిలో మాకు మచిలీపట్నం జిల్లా ఆసుపత్రి, విజయవాడ ఇంకో జిల్లా ఆసుపత్రి 2 ఉండేవి, 310 పడకల ఆసుపత్రులు. విజయవాడలో నాకు పోస్టింగ్ వేశారు. నేను చాలా మదన పడేవాడిని, ఈ దేశం అల్లకల్లోనే అయిపోతుంది, ఏం చేయాలి అని చెప్పాను. ఒక డాక్టర్గా నాకు భవిష్యత్తు ఇబ్బంది లేదు. అందులో గుంటూరు మెడికల్ కాలేజ్ అంటే 190 మంది అమెరికా వెళ్ళిపోయేవాళ్ళు 6 నెలల్లో. నేను అమెరికా వెళ్ళేవాడిని కాదు, కానీ ఏదైనా బతుకు తెరువుకి ఇబ్బంది లేదు, ఏదైనా చేయాలంటే ఇబ్బంది లేదు. కానీ నా మనసు ఆగట్లా, ఈ దేశం అల్లకల్లోలం అవుతుంది, ఏదైనా చేయాలని చెప్పాను. నా ఫ్రెండ్స్ కొందరు మమ్మల్ని చూడడం కోసం 79 మే జూన్లో ఎండాకాలం మండు టెండలో, మే జూన్ అంటే మనకి విజయవాడలో హాస్పిటల్ ఏలూరు కాలువ పక్కన ఉండేది. ఏలూరు కాలువ పక్కన హాస్పిటల్ పక్కన మేము నడుస్తున్నాం. ఏలూరు కాలువ పక్కన మధ్యాహ్నం సాయంత్రం 4-5కో 5-6 ఫ్రెండ్స్ అందరం హౌస్ సర్జన్లు నడిచి వెళ్తున్నాం. కొందరు గుంటూరు నుంచి వచ్చారు మా ఫ్రెండ్స్, కొందరు మేము విజయవాడలో చేస్తున్న వాళ్ళం. నేను యాజ్ యూజువల్ నాతో చర్చ అంటే దేశము, దేశ భవిష్యత్తు, ఈ దేశంలో ప్రజాస్వామ్యము, ఈ గొడవలు ఇప్పుడు పొద్దున్న సాయంత్రంగా మా గొడవ ఇదే. మాట్లాడుతుంటే మా ఫ్రెండ్ మీరా అని చెప్పని, నాకు క్లోజ్ ఫ్రెండ్, క్లాస్మేటు మీరా నాతో ఉంది, జేపీ ఇంత ఆందోళన ఉంది కదా, వై డోంట్ యు జాయిన్ ద ఐఏఎస్ అని. అప్పటిదాకా డాక్టర్లకు ఐఏఎస్ చేయడానికి అనుమతి లేదు, ఎందుకని అడగబోకుండా, అంతే, అది కూడా ఒక పర్మిట్ రాజ్యం. వాడు ఇష్టం కూడా మధ్యలో అన్నాడు డాక్టర్లు ఐఏఎస్ కొద్దు అని చెప్పి, అంతే, దర్శనం తీసి పారేశారు. అయ్యా, అది నాకు వేగ్గా గుర్తుంది. నేను రోజుకు 10-12 పేపర్లు చదివేవాడిని. కానీ ఆ విజయవాడ హాస్పిటల్లో ఉన్న కాలంలో విజయ హాస్పిటల్లోనే నివాసం ఉండేవాడిని. అక్కడే మాకు క్వార్టర్స్ లాగా ఏర్పాటు చేశారు. నేను పొద్దున, సాయంత్రం, రాత్రి, పగలు డ్యూటీ చేసేవాడిని. నైట్ డ్యూటీ నాకు కాకపోయినా కూడా నేను కూడా డ్యూటీలో ఉన్నాను, ఎందుకంటే మా మిగతా కొలీగ్స్కి కొంచెం ధైర్యం ఉండేది కాదు, నా మీద కొంచెం నమ్మకం ఉండేది. 300 బెడ్స్ని మీరు స్వయంగా చూసుకోవాలి, 300 మంది పేషెంట్ని నైట్ డ్యూటీలో మీరు చూసుకోవాలని చెప్పంటే చాలా భయం వేస్తుంది. కొందరు క్రిటికల్ కేసు కావచ్చు, కొందరు మనకి పేషెంట్ ప్రాణాంతకమైనప్పుడు ధైర్యంగా చేయగలగాలి, కొంత క్లారిటీ ఉండాలి. అందుకని నన్ను కోరేవాళ్ళు. నేను రాత్రి కూడా 24 hours అక్కడే ఉండేవాడిని. ఇక దాంతో పేపర్లు వస్తుండేవి, కానీ 3 రోజులు పేపర్లు చూడాల. చెప్పి నిన్నే న్యూస్ పేపర్లో వచ్చింది, కొఠారి కమిషన్ ఒకటి పెట్టారట, వాళ్ళు ఐఏఎస్కి డాక్టర్లను ఎలా చేయమని చెప్పని ఇప్పుడు చెప్పారు అని చెప్పింది. అట్లయితే నేను చేరతాను మీరా అన్నాను. ఇంత కాకతాళీయంగా నిన్న జరిగింది. కేవలం ఈ దేశంలో మార్పు కోసం ఏ మార్గమైనా ఎంచుకోవాలి, ఏ మార్గం తట్టపట్ట అని చాలా సతమతవుతున్న సమయంలో ఇదేదో కనిపించింది, అంతే తప్ప ఇంక వేరే కారణం. అంత ముందు ఆలోచించింది కాదు, దాని గురించి ఎప్పుడు నేను మనసు పెట్టాలి. అసలు ఆ పరీక్ష ఎవరు పెడతారో కూడా నాకు తెలియదు. అప్పుడు చాలా పరిజ్ఞానం ఉంది, కానీ ఇది పట్టించుకోవాలి. ఐఏఎస్ పరీక్ష ఎవరు పెడతారనేది యూపీఎస్సీ పెడుతున్న సంగతి నాకు తర్వాత తెలిసింది. ఓకే.